అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లెర్న్ హోలిస్టికల్లీ సమగ్రంగా నేర్చుకుందాం. మనం ఈరోజు వికాసంలో ఉద్వేగ వికాసం గురించి, భాషా వికాసం గురించి, అలాగే నైతిక వికాసం గురించి, అలాగే ఓవరాల్ లెసన్ మొత్తం కూడా మనం డిస్కస్ చేద్దాం. సో, ఈ రోజుతో మనకి ఈ లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే. ఇంక లేట్ చేయకుండా మొదటి టాపిక్‌ని మనం డిస్కస్ చేద్దాం. ఉద్వేగ వికాసం. సో, ఉద్వేగం అంటే మీకు తెలుసు. కోపం, బాధ ఇవన్నీ కూడా ప్రేమ, నిరాశ, దుఃఖం ఇవన్నీ కూడా ఉద్వేగాల్లోకి వస్తాయి. సో, మరి బాలల్లో ఉద్వేగాలనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? పుట్టినప్పటి నుంచే ఉద్వేగాలు స్టార్ట్ అవుతాయా అంటే, యెస్. ఉద్వేగాలనేవి పుట్టినప్పటి నుంచి స్టార్ట్ అయినప్పటికీ, అవి క్రమేణా అభివృద్ధి చెందుతాయి. అంటే కోపం, బాధ, దుఃఖం ఇవన్నీ కూడా పుట్టినప్పుడే స్టార్ట్ అవ్వవు. జస్ట్ పుట్టినప్పుడు స్టార్ట్ అయ్యేదేంటంటే, ఒక ఉత్తేజం మాత్రమే. సో, పిల్లలు ఉద్వేగ వికాసం వివిధ దశల్లో వివిధ రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. పిల్లలకు పుట్టినప్పుడు ఉత్తేజం మాత్రమే ఉంటుంది. వెరీ, వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. సో, పిల్లలకు పుట్టినప్పుడు ఏముంటుంది? కేవలం ఎక్సైట్‌మెంట్ మాత్రమే ఉంటుంది. ప్రతిదానికి ఎక్సైట్ అవుతారు వాళ్ళు. సో, ప్రతిదానికి ఎక్సైట్ అవ్వడం వల్ల కేవలం ఉత్తేజం మాత్రమే ఉంటుంది. ఆ ఉత్తేజం కొంతకాలానికి ఆనందంగాను, దుఃఖంగాను సో, అలా, 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 అలా అభివృద్ధి చెందుతూ అన్ని రకాల ఉద్వేగాలు ఏర్పడతాయి. సో, ముఖ్యంగా మొదటి సంవత్సరంలోనే ఉద్వేగాత్మక అభివ్యంజనం అనేది విశదంగాను, స్పష్టంగాను ఉంటుంది. అంటే ఒక క్లారిటీ ఉంటుందండి. సో, మనం వాడు ఏడుస్తున్నాడా? వాడు నవ్వుతున్నాడా? వాడు భయపెడుతున్నాడా? వాడు చిరాకుగా ఉన్నాడా? వాడు నిరాశగా ఉన్నాడా? అనేటువంటి విషయాన్ని మనం చెప్పొచ్చు మొదటి సంవత్సరంలోనే. సో, అలా చెప్పగలుగుతున్నామంటే దానికి కారణం ఏంటంటే, ఆ యొక్క పిల్లవాడు వ్యక్తపరిచేటువంటి ఉద్వేగాత్మక అభివ్యంజనం అనేది విశదంగాను, స్పష్టంగాను ఉండడమే. సో, సాధారణంగా ఉద్వేగాలకు లోను కాని వ్యక్తి అంటూ ఎవరైనా ఉంటారా? సో, ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో కోపం వస్తుంది. ఏదో ఒక టైంలో నవ్వొస్తుంది. ఏదో ఒక టైంలో బాధొస్తుంది. ఎగ్జామ్‌లో ఫెయిల్ అయితే నిరాశపడతాడు. ఎగ్జామ్‌లో సక్సెస్ అయితే ఆనందపడతాడు. సో, ఇలా ఉద్వేగాలకు లోను కాని వ్యక్తి అంటూ ఎవ్వరూ ఉండరు. కానీ కొంతమంది బాగా ఎక్కువగా ఎక్సైట్ అయిపోతారు. ఎక్కువగా ఉద్వేగాలు వ్యక్తపరిచేస్తారు. కొంతమంది బాగా తక్కువగా ఉద్వేగాలు వ్యక్తపరుస్తారు. 'రేసుగుర్రం' సినిమాలోను హీరోయిన్‌లాగా అసలు ఉద్వేగాలు వ్యక్తపరిచే ఛాన్స్ ఉండదు కొంతమందికి. అలా కొంతమంది బాగా ఎక్కువగా ఉద్వేగాలు వ్యక్తపరిచేటువంటి వ్యక్తులు కూడా మనకు కనపడతారు. సో, ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే సంతోషం, దుఃఖం, ప్రేమ, నవ్వు, నిరాశ, భయం, కోపం ఇవన్నీ కూడా ఉద్వేగాలే. అనుభూతులు లేని జీవితాన్ని నిస్సారంగా ఉంటుంది. ఒకవేళ ఉద్వేగాలు లేకపోతే మన జీవితం ఎలా ఉంటుంది? నిస్సారంగా ఉంటుందన్నమాట. సో, కాబట్టి ఖచ్చితంగా ఉద్వేగాలనేవి మన జీవితంలో ముఖ్యమైన రోల్‌ని ప్లే చేస్తాయి. సో, మరి ఉద్వేగం అనేటువంటి పదం అర్థం ఏంటంటే, ఈ ఉద్వేగం లేదా ఇంగ్లీష్‌లో ఎమోషన్ అంటాం. సో, ఆంగ్లంలో ఏమంటాం? ఎమోషన్ అంటాం. ఈ ఆంగ్లంలో ఎమోషన్ అనేటువంటి పదం ఇమోవర్ అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. రేపొద్దున ఎగ్జామ్‌లో ఎమోషన్ అనేది ఏ భాషా పదం అని అడిగితే ఆంగ్ల భాషా పదం అని పెట్టాలి. ఇమోవర్ అనేది ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదం అని పెట్టాలి. ఎమోషన్ అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చిందంటే దట్ ఈజ్ లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది అని చెప్పాలి. సో, ఇక్కడ ఇమోవర్ అంటే ఏంటంటే ఉద్వేగపరచుట, ప్రేరేపించుట, ఉత్తేజపరచుట అని అర్థం మాట. ఉద్వేగపరచుట, ప్రేరేపించుట, ఉత్తేజపరచుట అని మన అర్థం. ఉద్వేగం అంటే శారీరకంగా, మానసికంగా ప్రేరేపించబడిన లేదా కలియబెట్టబడిన మస్తిష్క స్థితి. సో, ఉద్వేగం అంటే ఓన్లీ మానసికంగానే అనుకుంటాం. కానీ మానసికంగా మాత్రమే కాదు, శారీరకంగా కూడా. ఎందుకంటే మనకు కోపం వచ్చినప్పుడు కళ్ళనేవి పెద్దగా అవుతాయి. సో, అలా ఎర్రగా అవుతాయి. సో, శరీరంలో కూడా శారీరకంగా కూడా కొన్ని మార్పులు జరుగుతాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జైటీకి గురైనప్పుడు మనం ఏం చేస్తాం? చెమటలు పడతాయి. గుండె బాగా ఎక్కువగా కొట్టుకుంటుంది. సో, ఇవన్నీ కూడా శారీరక మార్పులే కదా! సో, అంటే ఉద్వేగాలనేవి శారీరకంగా, మానసికంగా ప్రేరేపించబడిన లేదా కలియబెట్టబడిన మస్తిష్క స్థితి అని అనవచ్చా? సో, ఎగ్జాక్ట్‌గా అనవచ్చు. సో, మరి వ్యక్తి యొక్క తీవ్రమైన అంతరంగిక చలన స్థితి అని కూడా ఈ ఉద్వేగాలను అంటారండి. సో, వ్యక్తి యొక్క తీవ్రమైన అంతరంగిక చలన స్థితి అని కూడా ఉద్వేగాలను మనం అనడం జరుగుతుంది. ఉద్వేగాలనేవి ఎన్ని రకాలంటే, ఉద్వేగాలు 2 రకాలు. ఒకటి సంతోష ఆనందజనిత ఉద్వేగాలు, రెండవది దుఃఖ బాధాజనిత ఉద్వేగాలు. సో, మీకు ఆల్రెడీ తెలిసిందే. సంతోష ఆనందజనిత ఉద్వేగాలంటే ప్రేమ, వాత్సల్యం, ఆనందం, సంతోషం, దయ, జాలి ఇలా పాజిటివ్ వైబ్స్ ఉన్నవన్నీ కూడా సంతోష ఆనందజనిత ఉద్వేగాలు. అదే దుఃఖ బాధాజనిత ఉద్వేగాలేంటంటే కోపం, అసూయ, ఈర్ష్య, ఆతృత, పగ ఇలా నెగెటివ్ సైన్స్ ఉన్నవన్నీ కూడా దుఃఖ బాధాజనిత ఉద్వేగాలుగా చెప్పవచ్చు.
ఓకే. ఈ క్రింది వాటిలో దుఃఖ బాధాజనిత ఉద్వేగం ఏది? మన ఆనందజనిత ఉద్వేగం ఏది? అని కూడా ప్రశ్నలు రావచ్చు. సో, భారతీయ శాస్త్రీయ నృత్యం ప్రకారం, నాటకాల ప్రకారం ప్రాథమికంగా నవరసాలుంటాయి కదా! అంటే 9 ఉద్వేగాలనేవి ఉంటాయి. సో, ప్రేమ, హాస్యం, విచారం, రౌద్రం, కోపం, ఉత్సాహం, భయం, విసుగు, ఆశ్చర్యం ఇవన్నీ కూడా నవరసాలుగా మనం చెప్పవచ్చు. మన భరతనాట్యం సో, ఇలాంటి నాట్యాలలో మనకి ఇవి వ్యక్తపరుస్తూ ఉంటారు కదా! సో, అలా మనకి భారతీయ నాట్యం ప్రకారం, నాట్య శాస్త్రం ప్రకారం ఉద్వేగాలు 9గా చెప్పవచ్చు. ఆ ఉద్వేగాలు ఏంటనేవి చూడాలి. ప్రేమ, హాస్యం, విచారం, రౌద్రం, కోపం, ఉత్సాహం, భయం, విసుగు, ఆశ్చర్యం. నెక్స్ట్ ఉద్వేగ వికాస దశలు. సో, ఉద్వేగం అనేది ఎలా డెవలప్ అవుతుందో చూస్తే, పిల్లలు పుట్టినప్పుడు కేవలం మనకి ఉత్తేజం మాత్రమే ఉంటుంది. పిల్లలు పుట్టినప్పుడు ఉత్తేజం మాత్రమే ఉంటుంది. 3 నెలల టైంకి అది దుఃఖం, ఆనందంగా విడిపోతుంది. అంటే ఫస్ట్ ఉత్తేజం మాత్రం ఉంటుంది. తర్వాత అది 3 నెలల వయసులో దుఃఖం, ఆనందంగా విడిపోతుంది. ఇంకా శైశవ దశ పూర్తవగానే అంటే 2 సంవత్సరాలకు భయం, కోపం, విసుగు, అసూయ, సంతోషం, ఆనందం, ఉల్లాసం, పెద్దల పట్ల ప్రేమ, పిల్లల పట్ల ప్రేమ అనురాగాలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఇంకా 5 ఇయర్స్‌కి వచ్చేటప్పటికి ఏముంటుందంటే సిగ్గు, వ్యాకులత, భయం, విసుగు, ఆశాభంగం, కోపం, ఈర్ష్య సో, ఇవన్నీ కూడా మొదలైనవి కనబడతాయన్నమాట మనకి. అంటే పిల్లలు పుట్టినప్పుడు ఉద్వేగం ఏంటి? కేవలం ఉత్తేజం మాత్రమే. ఆ ఉత్తేజం 3 మంత్స్‌కి ఎలా అవుతుంది? దుఃఖం, ఆనందంగా విడిపోతుంది. 2 ఇయర్స్‌కి భయం, కోపం, విసుగు, అసూయ, సంతోషం, ఆనందం, ఉల్లాసం సో, ఇలా. 5 ఇయర్స్‌కి అయితే సిగ్గు, వ్యాకులత, భయం, విసుగు, ఆశాభంగం, కోపం, ఈర్ష్యగా విడిపోతుంది. లాస్ట్ డీఎస్సీలో మనకి ఈ ఉద్వేగం నుంచి బిట్ కూడా వచ్చింది. సో, వెరీ ఇంపార్టెంట్. అంటే ఏ ఇయర్‌కి ఎలా జరుగుతుంది అనేటువంటి విషయం కూడా మనం గమనించాలి. మరి ఈ ఉద్వేగం ఇలా డెవలప్ అవ్వడానికి గల కారణం ఏంటంటే, మెయిన్ అంతఃస్రావిక గ్రంథులు. మన గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో అవి రిలీజ్ చేసేటువంటి హార్మోన్స్ గానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్రినలిన్ హార్మోన్ ఉందండి. అది ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటాం. అంటే మన కోపానికి కారణమవుతుంది గదా! సో, కాబట్టి అలా స్పెషల్‌గా గ్లాండ్స్ అనేవి కొన్ని ఉద్వేగాలకు కారణమవుతాయి. సో, ఉద్వేగాలు కారణమైనటువంటి ఈ గ్లాండ్స్ పనితీరు అనేది చిన్నప్పుడు బాగా శైశవ నవజాత శిశువు వయసులో అంత వర్కౌట్ అవ్వవు. సో, అది బాగా వయసు పెరిగే కొద్దీ కూడా ఈ గ్లాండ్స్ పనితీరు అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఉద్వేగాలు కూడా తీవ్రత కూడా ఎక్కువవుతూ ఉంటుందన్నమాట. సో, ఇలా మనకి ఉద్వేగ వికాసాన్ని వయసు ఆధారంగా మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శైశవ దశ. సో, శైశవంలో ఉద్వేగాలు 2 విశిష్ట లక్షణాలుంటాయి. వెరీ ఇంపార్టెంట్. శైశవంలో ఉద్వేగాలు 2 విశిష్ట లక్షణాలుంటాయి. ఒకటి ఈ దశలో ఉద్వేగాలు వయోజనులు, కౌమారులు బాల్యం ఉద్వేగాల నుంచి బాగా విభజిస్తాయి. సో, అంటే మిగతా ఏజ్ ఉద్వేగాలన్నిటికంటే ఇవి భిన్నంగా ఉంటాయి. అంటే వారికి ఉద్వేగాన్ని కలిగించే ఉద్దీపన తీవ్రతకు అవసరమైన దానికంటే ఎక్కువగా ప్రతిస్పందిస్తారు. వెరీ ఇంపార్టెంట్. ఉద్దీపన తీవ్రత కంటే అవసరమైన దానికంటే ఎక్కువగా ప్రతిస్పందిస్తారు. సో, అంటే వాళ్ళ ఉద్దీపన ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడు. సో, శైశవ దశలో ఒంటరిగా మనకి ఏకాంతర క్రీడ జరుపుతాడు కదా! సో, అలా ఐసోలేటెడ్ ప్లే అనేది జరుపుతున్నాడు. ఆడుకుంటున్నప్పుడు బయట ఎక్కడైనా ఒక మనకి మందు సామాగ్రి ఏదైనా కాల్చారనుకో పెద్ద శబ్దం పడింది. శబ్దం అవుతే నార్మల్‌గా మిగతా వాళ్ళు ఎవరు కూడా అంతలా రియాక్ట్ అవ్వరు కదా! సో, మిగతా ఏజోళ్ళు ఎవరు కూడా అంతలా రియాక్ట్ అవ్వరు. కానీ ఈ పిల్లవాడు ఈ శైశవ దశలో ఉన్న పిల్లవాడు ఎక్కువగా రియాక్ట్ అవుతాడు. అంటే ఉద్దీపన తీవ్రత కంటే ప్రతిస్పందన ఎలా ఉంది? ఎక్కువగా ఉంది కదా! సో, మనకి ఉద్వేగం అనేది ఎక్కువగా ఇస్తున్నాడు. సో, అదే ఈ శైశవ దశలో ఉన్నటువంటి విశిష్టమైన లక్షణం అన్నమాట. ఉద్వేగాలు తక్కువ సమయం ఉండడం, ఇతర వస్తువులపైకి దృష్టిని మరల్చడంగానే ప్రస్తుత ఉద్వేగాన్ని మర్చిపోవడం లాంటివి ఈ శైశవ దశలో ఉంటాయి. సో, ఫస్ట్‌దేంటంటే ఉద్దీపన తీవ్రతకు అవసరమైన దానికంటే ఎక్కువగా ప్రతిస్పందిస్తాడు. ఓకే. బయట తారాజు ఏదో వేశారు. దానికి సంబంధించి ఈ యొక్క ఆడుకునేటువంటి పిల్లవాడు ఒకేసారి ఏడిసేసాడు. సో, ఏడుస్తాడు. ఏడిసిన తర్వాత ఆ ఏడుపు ఎలా ఆపాలి? ఆడి చేతిలో ఏదైనా ఆట వస్తువు గానీ, ఏదైనా వింత వస్తువు గానీ, లేకపోతే ఏదైనా పాట పాడి గానీ, మనం ఆడి యొక్క ఏడుపుని ఆపేయగలం గదా! సో, అంటే అర్థం ఏంటి?
వాడి యొక్క ఉద్వేగాలు తక్కువ సమయం ఉంటున్నాయి. అలాగే ఇతర వస్తువులపైకి దృష్టిని మరల్చగానే ప్రస్తుత ఉద్వేగాన్ని మర్చిపోతున్నాడు. సో, ఇది మన శైశవ దశలో ఆ పిల్లవాడి యొక్క లక్షణం మాట. అంటే శైశవ దశలో ఏ పిల్లవాడి యొక్క లక్షణమైనా ఉద్వేగాల పరంగా ఇలాగుంటుంది. ఒకటి, ఉద్దీపనా తీవ్రత కంటే అవసరమైన దానికంటే ఎక్కువగా ప్రతిస్పందిస్తాడు. ప్రతిస్పందించే ఎక్కువ కాలం అలా ప్రతిస్పందిస్తూ ఉంటాడా? ఎక్కువ కాలం అలా ఏడుస్తూ ఉంటాడా? ఉండడు. మనం ఎత్తుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సాంగ్ పాడాం, లేదంటే ఏదైనా వింత వస్తువు చూపించాం, వింత మనిషిని చూపించాం. అప్పుడు ఆడు ఆ ఉద్దీపన మర్చిపోయి, ఆ తారాజువ్వ పేలడం మర్చిపోయి ఈ వైపు మరలుతాడనమాట. సో, అంటే తక్కువ సమయం ఉద్వేగాలు ఉంటాయి. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. నెక్స్ట్ రెండవది, ప్రజ్ఞానాత్మకంగా ఎక్కువగా అభివృద్ధి చెందనందువల్ల పూర్వ అప్రియమైన ఉద్వేగాలు కలిగించిన ఉద్దీపన పట్ల అదే విధమైన ఉద్వేగాన్ని పెంచుకుంటారు. సో, సాధారణంగా ఈ దశలో కనిపించే ఉద్వేగాలు కోపం, భయం, కుతూహల, సంతోషం, ప్రేమ మొదలైనవన్నీ కూడా ఈ శైశవ దశలో మనకు కనబడతాయి. సో, ఏంటి ఇక్కడ ప్రజ్ఞానాత్మకంగా బాగా అభివృద్ధి చెందదు కదా! సో, నా ఇంటెలిజెన్స్ పరంగా చాలా తక్కువ అభివృద్ధి చెందుతాడు శైశవ దశలో. దానివల్ల ఏమవుతుందంటే పూర్వ అప్రియమైన ఉద్వేగాలు కలిగించిన ఉద్దీపన పట్ల అదే విధంగా ఉద్వేగాన్ని పెంచుకోవడం జరుగుతుందండి. సో, ముఖ్యంగా ఉద్వేగాలు ఏముంటాయి? కోపం, భయ, కుతూహలం, అలాగే సంతోషం, ప్రేమ మొదలైనవన్నీ కూడా శైశవ దశలో ఉంటాయి. నెక్స్ట్ పూర్వ బాల్య దశ. ఈ దశలో ఉద్వేగ వికాసం ఎలా జరుగుతుందో చూద్దాం. సో, ఉద్వేగాలు ఎక్కువ తీవ్రంగా తరచూ వస్తూ ఉంటాయండి. శైశవ దశలో కూడా ఎక్కువ తీవ్రంగా ప్రతిస్పందిస్తాడు. సో, బట్ ఇక్కడ పూర్వ బాల్య దశకు వచ్చేటప్పటికి తరచూ వస్తూ ఉంటాయి. అలా ఎక్కువ తీవ్రంగా ప్రతిస్పందించి తరచూ ఎప్పుడు ఏడుస్తూ ఉండడం. సో, ఎప్పుడూ గొడవ పడతా ఉండడం. సో, ఇలాంటివన్నీ కూడా జగడలు మారి అంటారు కదా! సో, ఇలా ప్రశ్నించే వయస్సు కాబట్టి ఇది ఖచ్చితంగా సమస్యాత్మక వయస్సు ఇది. తల్లిదండ్రుల పరంగా ఏ వయస్సు ఇది? సమస్యాత్మక వయస్సు. ఎందుకంటే పిల్లలు ఎక్కువ తీవ్రంగా తరచూ ఉద్వేగాలు వస్తూ ఉంటాయి కాబట్టి. సో, కాబట్టి వారితో వ్యవహరించడం కొంత కష్టం. అందుకే కదా తల్లిదండ్రులు ఏమన్నారు దీన్ని? సమస్యాత్మక వయస్సు అన్నారన్నమాట. సో, అసూయ, తీవ్రమైన భయం, హఠం, సో, ఏదైనా వస్తువు కావాలన్నా, లేకపోతే ఎక్కడికైనా మీరు తీసుకెళ్లారు. ఆహ్, ఏదైనా ఫెస్టివల్ ఏదో జరుగుతుంది. ఆ ఫెస్టివల్‌కి తీసుకెళ్తే అక్కడ బొమ్మ కావాలని చెప్పి మీరు కొనేదాకా కూడా హఠం మానడు. సో, అలాగా ఏడుస్తూ ఉంటాడు. సో, అలా ఎక్కువ సేపు ఉంటుందన్నమాట. వెంటనే వేరే ఒక వస్తువు వైపు మరల్చి గాని, ఉద్దీపన మర్చిపోవడం అనేది ఈ దశలో సాధ్యం కాదు. సో, పూర్వ బాల్య దశలో అసూయ ఉంటుంది. తీవ్రమైన భయం, హఠం ఇవన్నీ కూడా ప్రకటించబడతాయి. ఉద్వేగాలకు కారణం మాత్రం మనోవైజ్ఞానికమైందే కానీ శారీర ధర్మానికి సంబంధించింది కాదు. ఉద్వేగాలకు కారణం ఏంటి? సైకాలజీకి సంబంధించింది కానీ శరీర ధర్మానికి సంబంధించింది కాదు. శైశవ దశలో ప్రారంభమైన కోపం, భయం, కుతూహలం, సంతోషం, ప్రేమతో పాటు ఈ దశలో, ఈ పూర్వ బాల్య దశలో ఏమి ఏర్పడతాయంటే అసూయ, ఈర్ష్యలు ఏర్పడతాయి. అసూయ, ఈర్ష్యలు అంటే నెగెటివ్ ఉద్వేగాలనేవి ఇక్కడ ఏర్పడుతున్నాయి. సో, అంటే ఎవరి పట్ల అసూయ, ఈర్ష్యలు ఏర్పడతాయి? ఎవరైనా తన తమ్ముడు ఎవరైనా ఉంటే, లేదా తన అన్నయ్య ఎవరైనా ఉంటే, సో, వాళ్ళ పట్ల అసూయ, ఈర్ష్యలు ఏర్పడతాయి. తల్లిదండ్రులు వాళ్ళకి ఏదైనా కొనిచ్చినా, లేకపోతే ఈ అబ్బాయికి కొనివ్వకపోయినా, అప్పుడు అసూయ, ఈర్ష్యలనేవి సాధారణంగా వ్యక్తపరుస్తుంటారు పిల్లలు. ఈ దశలో శైశవ దశలోని కారణాలే కాక కొన్ని కొత్త కారణాల వల్ల ఉద్వేగాలు ఉత్పన్నమవుతాయి. ఉదాహరణకేంటంటే కథలు, బొమ్మలు, సినిమాల వంటి వాటి వల్ల కూడా భయం, సంతోషం కలగడం, ఏదైనా కృత్యాన్ని పూర్తి చేయడం, ఆటలో గెలిస్తే సంతోషం పొందడం, ఇవన్నీ కూడా శైశవ దశలో ఉండడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రజ్ఞానాత్మకంగా వాళ్ళు అంతగా అభివృద్ధి చెందరు శైశవ దశలో. కాబట్టి వాళ్ళ కథలు, బొమ్మలు ఇవన్నీ పెద్దగా పట్టించుకోరు. కానీ పూర్వ బాల్య దశకు వచ్చేటప్పటికి వీళ్ళు ఎక్కువగా అప్పుడే మాటలు నేర్చుకుంటారు. అలాగే ప్రజ్ఞానాత్మకంగా కొంచెం అర్థం చేసుకునే స్వభావం కలిగి ఉంటారు, సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కాబట్టి కథలు, బొమ్మలు, సినిమాల వంటి వాటి వల్ల కూడా దెయ్యాల సినిమాలు చూడడం వల్ల భయం పుట్టడం, సో, అలాగే కామెడీ సినిమాలు చూసినప్పుడు నవ్వడం, సో, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఏదైనా ఇలా బయటకొచ్చి మనకి సమాంతర క్రీడ, సంసర్గ క్రీడలో పాల్గొంటారు గనక బయట పిల్లలతో మొదటి సాంఘిక కృత్యం జరుపుతారు గనక వీళ్ళు ఆటలో గెలిస్తే సంతోషం పొందడం, ఇలాంటి ఉద్వేగాలు కూడా వ్యక్తపరుస్తుంటారు. ఈ దశలో సాధారణంగా ఈర్ష్య, అసూయలకు కారణాలేంటంటే తల్లిదండ్రుల దృష్టి వారు, వీరు కాకుండా ఇతరులు పంచుకోవడం మీద లేకపోవడం, లేదా తాము చేయలేని పనిని ఇతర పిల్లలు చేయడం, వారి దగ్గర వస్తువులు ఇతరుల దగ్గర ఉండడం లాంటివి. సో, ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు
అన్నదమ్ముల మధ్య స్పర్ధ, అసూయ, మనకి సహోదర స్పర్ధ, ఈర్ష్య ఇలాంటివి కలగవచ్చు. లేదా ఇతర పిల్లల దగ్గర మన దగ్గర లేనటువంటి వస్తువులు ఇతర పిల్లల దగ్గర ఉన్నాయనుకోండి. ఆట వస్తువులు గానీ, లేకపోతే సంథింగ్ ఏదైనా ఇతర పిల్లల దగ్గర ఉంటే ఖచ్చితంగా ఈ పిల్లలనేవాళ్ళు అసూయ, ఈర్ష్యకు గురవుతారు. సో, అసూయ, ఈర్ష్య అనేటువంటి ఉద్వేగాల్ని వ్యక్తపరుస్తారు. ఈ దశలో ఇంకొక లక్షణం ఏంటంటే లింగపరంగా బాలల ఉద్వేగ ప్రకటనలో తేడాలు ప్రారంభం కావడం. సో, లింగపరంగా ఆడ, మగ అనేటువంటి ఒక తేడా తెలుస్తది ఇక్కడ. దాని పరంగా బాలలు ఏం చేస్తారంటే ఉద్వేగ ప్రకటనలో కూడా లేడీస్ దగ్గర ఒకలాగా, జెంట్స్ దగ్గర ఒకలాగా, ఇప్పుడు నాన్న వస్తున్నాడంటే అక్కడ ఒకలాగా, సో అమ్మ దగ్గర గారాబంతో ఒకలాగా. సో, ఇలా లింగపరంగా ఉద్వేగ ప్రకటనలో తేడాలు కనబరుస్తారన్నమాట. నెక్స్ట్ ఉత్తర బాల్యదశ. సో, ఉత్తర బాల్యదశలో ఉద్వేగ ప్రకటన ఎలా ఉంటుందంటే, మనకు తెలుసు పూర్వ బాల్యదశ వరకు వాడికి ఆత్మభావన అనేది అంతగా ఏర్పడదు. సో, ఆత్మభావన ఏర్పడినప్పుడు ఆత్మభావన అంటే ఏంటి? యెస్. మన సామర్థ్యాలేంటి? మనం ఏం చేస్తున్నాం? అనేటువంటి ఒక చైతన్యంలో ఉండడమే మన ఆత్మభావనగా చెప్పవచ్చు. అంటే మన గురించి మనం తెలుసుకోవడమే మనకున్నటువంటి ఒక భావననే ఆత్మభావన అంటాం. సో, ఇది ఉత్తర బాల్యదశలో బాగా ఏర్పడుతుంది. కాబట్టి ఉద్వేగ ప్రకటనలో కూడా చాలా ఆలోచించి ఉద్వేగాలు ప్రకటిస్తూ ఉంటారండి దశలో. సో, ఉత్తర బాల్య దశలో అనాహ్లాదకరమైనటువంటి ఉద్వేగ ప్రకటన వారి వయసు వారికి సాంఘికంగా ఆమోదించదగినది కాదని తెలుసుకుంటారండి. అంతకుముందు ప్రతిదానికి హఠం చేసినటువంటి ఆ యొక్క పిల్లవాడు, ప్రతిదానికి కోపాన్ని వ్యక్తపరిచినటువంటి ఆ పిల్లవాడు, ఇప్పుడు చాలా ఆలోచించి ఉద్వేగాల్ని వ్యక్తపరుస్తాడు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఆత్మభావన ఫుల్గా ఏర్పడుతుంది కాబట్టి. సో, ప్రతిదానికి భయపడడం అనేది ప్రతి భయానికి పారిపోవడం అనేది పిరికితనం అని, అలాగే ప్రతి చిన్నదానికి హఠం చేయడం అనేది చిన్నపిల్లల ప్రవర్తనలాగా ఉంటుందని, కొంచెం సిగ్గు లాంటిది వస్తుందన్నమాట ఇక్కడ. సో, ఉత్తర బాల్య దశలో. సో, ఫలితంగా వారు బలమైన ఉద్వేగ నియంత్రణను నేర్చుకుంటారన్నమాట. సో, ముఖ్యంగా ఉత్తర బాల్య దశలో కనపరిచేటువంటి ఉద్వేగాలు పూర్వ బాల్య దశలో ఉన్నటువంటి ఉద్వేగాలతో పోల్చబడినప్పటికీ కొన్ని విషయాల్లో తేడాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ కోపం వ్యక్తపరుస్తాడు, ఇక్కడ కోపం వ్యక్తపరుస్తాడు. కానీ పూర్వ బాల్య దశలో కోపం వ్యక్తపరచడానికి కారణాలు పెద్ద అక్కర్లేదు. సో, ప్రతిదానికి కోపం వ్యక్తపరచవచ్చు. బట్ ఉత్తర బాల్య దశలో ఎవరైనా తన గురించి తప్పుగా మాట్లాడినప్పుడు మాత్రమే కోపం వ్యక్తపరుస్తాడు. సో, అలాగే పరిసరాల్లోని కారణాల వల్ల తీవ్ర ఉద్వేగాలకు లోనైనప్పటికీ ముందు దశతో పోలిస్తే ఉద్వేగ ప్రకటన నెమ్మదిగా ఉండే దశ ఏంటంటే, ఉద్వేగ ప్రకటన పూర్వ బాల్య దశతో పోలిస్తే ఉత్తర బాల్య దశలో ఉద్వేగ ప్రకటన నెమ్మదిగా ఉంటుంది. సో, మరి ఈ దశలో ఉద్వేగ వికాసంలో ప్రత్యేక లక్షణం, వెరీ వెరీ ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే మన ఉద్వేగ కెథారసిస్. సో, ఇది మనం కూడా ఉపయోగించవచ్చు కావాలితే. సో, ఉద్వేగ కెథారసిస్ ఏ దశలో ఏర్పడుతుందంటే ఉత్తర బాల్య దశలో ఏర్పడుతుంది. ఉద్వేగపరంగా భంగపరిచే సంఘటనలు మనకి అనుభవం అయినప్పటికీ వాటిని ప్రకటించడంలో నియంత్రణ నేర్చుకుంటారన్నమాట. సో, అలా నియంత్రణ నేర్చుకోవడం మనం ఉద్వేగ కెథారసిస్ అంటాం. అంటే మనం ఉద్వేగ ఒత్తిడి నుంచి కాపాడుకోవడం కోసం చేసే పనిని ఉద్వేగ కెథారసిస్ అంటామండి. అంటే ఈ కాపాడుకోవడం కోసం ఏం చేస్తాం? తీవ్రమైన కోపం వచ్చిందనుకో మీకు, అప్పుడు వేరే పనిలో అంటే ఏదైనా కృత్యాల్లో పాల్గొనడం, లేకపోతే పక్కకి వెళ్ళి సైలెంట్గా ఉండిపోవడం. సో, ఇవన్నీ కూడా మనకి ఉద్వేగ కెథారసిస్ మాట. అంటే తీవ్రమైన ఉద్వేగాలు ఏర్పడినప్పుడు మనం వేరేగా పనిలో నిమగ్నమవుతే ఆ ఉద్వేగాలను మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, సో, ఉద్వేగ కెథారసిస్ని ఈ దశలో ఉపయోగించడం ప్రారంభమవుతుందన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క ఉద్వేగ కెథారసిస్ చేయడంలో కొంత వేరు వైయక్తిక భేదాలు ఉంటాయి. ఒకరైతే నెంబర్స్ లెక్క పెట్టుకుంటారు. కోపం వచ్చినప్పుడు నెంబర్స్ లెక్క పెడతారు. మరొకరైతే ఆ ప్రదేశం నుంచి బయటికి వెళ్ళిపోయి ఏ సెల్ ఫోన్ చూడడమో, లేకపోతే ఏదైనా సినిమా చూడడమో చేస్తారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకే బాగా ఒత్తిడి కలిగింది, స్ట్రెస్ వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? సో, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్ట్రెస్ తీర్చుకుంటారు. అంటే ఒకరు సాంగ్స్ వింటారు, లేకపోతే ఒకళ్ళు ఫ్రెండ్స్‌తో మాట్లాడతారు. సో, ఇలా ఉద్వేగ కెథారసిస్ అంటే అదే కదా! సో, ఉద్వేగ కెథారసిస్ అంటే మనం ఆ ఉద్వేగాలను తప్పించుకోవడానికి మనం చేసేటువంటి ఏదైనా కృత్యం. ఓకే.
సో ఇలా మనకి ఉద్వేగ వికాసం గురించి పూర్వ బాల్యదశ, ఉత్తర బాల్యదశ, శైశవ దశలో జరిగేటువంటి వికాసాన్ని మనం చూసాం. ఇప్పుడు అసలు భావోద్వేగ వికాసం మనకి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? సో ఫస్ట్ ఉత్తేజం మాత్రమే ఉంది కదా! అది ఆనందం కింద, విచారం కింద, తర్వాత భయం కింద, అసూయ, ఈర్ష్య ఇలా డెవలప్ అవ్వడానికి గల కారణం ఏంటి? ఏదో ఒక కారకాలు ఉండాలి కదా! యెస్. భావోద్వేగ వికాసం అభ్యాసనం, పరిపక్వత అనే 2 కారకాల మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. సో ఫస్ట్ ఉత్తేజం మాత్రమే ఉంది. అది అంతలా డెవలప్ అవ్వడానికి గల కారణం ఏంటంటే ఈ రెండే. ఒకటి నేర్చుకోవడం, 2 వాడి యొక్క మెచ్యూరిటీ. సో పరిపక్వత. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ శిశువుకైనా పామంటే ఫస్ట్ భయం ఉండదు. చిన్నప్పుడు భయం ఉండదు పామంటే. అది కల్పించబడుతది. భయం అనేది ఎప్పుడు గూడా కల్పించబడుతుంది. సో భయం ఉండదు. కానీ పాము హాని చేస్తుందనే విషయం క్రమేణా తెలుసుకొని పాముకు భయపడడం జరుగుతుంది. అదేవిధంగా వయసు పెరిగే కొద్దీ ఉద్వేగ పరిపక్వత ఏర్పడుతుంది. ముఖ్యంగా కొన్ని సాధారణ ఉద్వేగాలు చూస్తే వ్యక్తుల్లో కనబడే కొన్ని సాధారణ ఉద్వేగాలు ఏంటంటే భయం, కోపం, అసూయ, వ్యాకులత, కుతూహలం. ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో భయం. భయం అంటే ఏంటంటే సో ఈ భయం అనేటువంటి ఉద్వేగం అనేది ఏంటి అసల? ఫర్ ఎగ్జాంపుల్ మీకు భయం ఎప్పుడు కలుగుతుంది? పాము వచ్చింది. సో పాముకు భయపడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఆ పాము ఎక్కడ మిమ్మల్ని కరుస్తుందో, దానివల్ల మీ శరీరానికి ఏ విధమైన హాని కలుగుతుందో అని చెప్పి మీరు పాము భయపడుతున్నారు. అదే పాము కరవకపోయిందనుకో మీరు భయపడతారా? భయపడరు కదా! సో అంటే శారీరకంగా, మానసికంగా హాని ఏర్పడుతుంది అనుకున్నప్పుడు వ్యక్తిలో కలిగేటువంటి మానసిక స్థితినే మనం భయం అంటామండి. శారీరకంగా, మానసికంగా హాని ఏర్పడుతుందనుకున్నప్పుడు వ్యక్తిలో కలిగే మానసిక స్థితినే మనం భయమని చెప్పొచ్చు. సో మనం భయమని చెప్పొచ్చు. సో భయం అనేది బాధాపూరితమైనటువంటి ఉద్వేగం. ఓకే. బాధాపూరితమైన ఉద్వేగం. కానీ దీనివల్ల కూడా కొంచెం మంచి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దేవుడంటే భయపడి మన సత్ప్రవర్తనతో ఉన్నాం. అదే దేవుడంటే భయం లేదనుకోండి మనం విచ్చలవిడిగా ఉంటాం. సో దేవుడంటే భయం ఉంది మన సత్ప్రవర్తనతో ఉన్నాం. అలాగే ఆఫీసర్ అంటే భయం ఉంది. సో పోలీసులు అంటే భయం ఉంది. సో దొంగతనం చేయకుండా ఉండడం. సో అంటే భయం వల్ల కూడా కొంచెం నెగెటివ్ ఉద్వేగమైనప్పటికీ దీనివల్ల కొంచెం ఉపయోగం కూడా మనకు కనబడుతుంది. భయం నార్మల్‌గా ఉంటే పర్లేదు. భయం బాగా ఎక్కువైపోయిందనుకోండి అప్పుడు భీతి కింద మారుతుందన్నమాట. భీతులు అంటే ఫోబియా కింద మారుతుంది. సో ఆ ఫోబియా అంటే చాలా తీవ్రమైనటువంటి భయం మాట అది. సో ఎత్తులకి వెళ్ళినప్పుడు ఎత్తు అంటే భయం, లోతు అంటే భయం, నీళ్ళంటే భయం. సో ఇలా చాలా ఫోబియాస్ ఉంటాయి మనకి. సో మరి ఈ ఫోబియాస్‌ని పోగొట్టడం ఎలా అంటే భయాన్ని గురించి సరైన వివరణ ఇవ్వాలి. ధైర్యం కలిగే మాటలు చెప్పాలి ఫస్టు. వివేకరహితమైనటువంటి భయాలంటే వాళ్ళకి అదే రీజన్ ఉండదు ఎందుకు భయపడుతున్నారనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ దయ్యానికి భయపడ్డాం. సో దయ్యానికి భయపడ్డ రీజన్ ఏమంటే సినిమాలు చూసాను. సినిమాలో దయ్యం ఉందని చెప్పారు. దయ్యం వస్తుందని చెప్పారు. నువ్వు ప్రత్యక్షంగా ఎప్పుడైనా చూసావా అంటే చూడలేదు. మరి ఎందుకు భయపడుతున్నావు అంటే అంతే రీజన్ ఉండదు. దానికి వివేకరహితమైనటువంటి భయాలుంటాయి. వాటిని సవిస్తరముగా వివరించి నమ్మకం కలిగించాలన్నమాట. సో భయాలను ఎదుర్కొనేటువంటి సామర్థ్యాలను పెంపొందించాలి. సో భయాలను కలిగించేటువంటి వస్తువులు, పరిస్థితులు క్రమంగా అలవాటు చేయాలి. సో కొంతమందికి అస్థిపంజరం అంటే భయం ఉంటుంది. ల్యాబ్‌లోకి రారు అస్థిపంజరం ఉంటాయి. సో వాళ్ళకి క్రమంగా ఈ అస్థిపంజరం ఏం చేయదు ఏముంది అని చెప్పి మనం క్రమంగా అలవాటు చేయాలి ఒకేసారి కాకుండా. ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొన్న వారిని చూపి ధైర్యం వహించేటట్లు చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ధైర్యంగా ఎదుర్కొంటారో ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్‌లోకి ఎవరు ఎళ్ళరు. సో వెళ్లి చూపించాలి. వెళ్లి చూపించి ఇంగో ఈ అబ్బాయి వెళ్ళాడు కదా! ఆ అబ్బాయికి ఏమన్నా అయిందా? సో మనకు కూడా ఏమవ్వదు అని చెప్పి మనం ధైర్యం వహించేటట్లు చేయాలి. సో భయం అనేది ఎప్పుడు ఉంటుందంటే ఎక్కువగా బాల్య దశలో ఎక్కువగా ఉంటుందండి. సో పిల్లలు ఆహారం తింటారనో, లేకపోతే ఒబ్బిడిగా ఉంటారనో, మన పెద్దలు ఏం చేస్తారంటే బూచి వస్తుందని, లేకపోతే ఇలా వగైరా వగైరా వివేకరహితమైనటువంటి భయాలు పెట్టేస్తారు. సో దానివల్ల వాళ్ళు ఎక్కువగా భయపడడం జరుగుతుందండి. సో అది కొన్నిసార్లు హానికరమైనటువంటి ఫలితాలకు కూడా దారితీస్తుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం మనం చేయకూడదు. సో భయం అనేది క్రియేట్ చేయబడుతుందండి. సో కాబట్టి ఒక పిల్లవాడు భయపడుతున్నాడంటే దానికి కారణం ఖచ్చితంగా తల్లిదండ్రులు లేదా వాడు పెరుగుతున్నటువంటి పరిసరాలు అవ్వచ్చు. సో కాబట్టి భయం అనేది ఒక
వివేకరహితమైనటువంటి వస్తువుల ద్వారా కూడా మనకి భావనల ద్వారా కూడా ఏర్పడవచ్చు. లోటస్ అనబడేటువంటి వ్యక్తి లోటస్ లోటస్ అనబడేటువంటి వ్యక్తి భయాన్ని 4 వర్గాలుగా విభజించారండి. అందులో ఫస్ట్‌ది ఏంటంటే కొన్ని వస్తువులకు సంబంధించిన భయాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తారు ఇంజెక్షన్ అంటే భయం. సో, ఇంజెక్షన్ చూడగానే వాడికి భయం పట్టుకున్నది. ఎందుకంటే అది గుచ్చుకుంటది. తర్వాత నొప్పొస్తది. కాబట్టి వాడికి భయం. అంటే శారీరకంగా, మానసికంగా హాని కలుగుద్ది అన్నప్పుడే కదా భయం అనేది ఏర్పడుద్ది. సో, ఇంజెక్షన్ అంటే భయం. నెక్స్ట్ ప్రత్యక్ష అనుకరణ ద్వారా భయం ఏర్పడడం. అంటే ఇప్పుడు తుఫాను వచ్చినప్పుడు తల్లిదండ్రులు, ఇతర పెద్దలు ప్రవర్తించిన తీరును చూసి పిల్లవాడు దాన్ని అనుకరించడం వల్ల అతనిలో తుఫాను పట్ల భయం ఏర్పడ్డమాట. అంటే తుఫాను వచ్చినప్పుడు ఇంకా తల్లిదండ్రులందరూ కూడా మంచి ఇంకా అయిపోయాం, ఇంకా చచ్చిపోతాం ఇంకా అన్నట్టు బిహేవ్ చేశారన్నమాట. సో, బిహేవ్ చేసినప్పుడు ఆ ఇంట్లో పెరిగేటువంటి పిల్లవాడు కూడా ఓహో! ఎంత తుఫాను అంటే ఎంత తీవ్రంగా ఉంటదా? అంటే మనం తుఫాను వస్తే ఇలా అయిపోతామా? అని చెప్పి రేపొద్దున భవిష్యత్తులో తుఫాను వచ్చినప్పుడు వాడు అంతే తుఫాను 2 రోజులకి వస్తుందనగా వాడు ఇల్లు సర్దేసి వెళ్ళిపోతాడనమాట. ఎందుకంటే పూర్వం చూసాడు కదా! తుఫాను వచ్చినప్పుడు ఎంత భయపడ్డారు వాళ్ళ తల్లిదండ్రులు. దాన్నే అనుకరిస్తాడు. సో, ఇలా అనుకరించడం వల్ల కూడా భయం ఏర్పడుతుందనమాట. నెక్స్ట్ బాధాకరమైనటువంటి అనుభవాల ద్వారా భయం ఏర్పడడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుక్క శిశువుని కరిచినట్లయితే అది ఆ శిశువులో బాధాకరమైనటువంటి అనుభవం. తేలు కుట్టింది మిమ్మల్ని చిన్నప్పుడు, అప్పుడు జీవితంలో తేలంటే చాలా భయపడతారు మీరు. సో, అలాగే కుక్క కరిసింది, చాలా బాధొచ్చింది, ఇంజెక్షన్ చేయించుకోవాల్సొచ్చింది. కాబట్టి జీవితంలో కుక్క జోలికి ఎళ్ళరు. కుక్క అంటే భయం పెట్టేసుకుంటది మీకు. సో, అలా ఒక బాధాకరమైనటువంటి అనుభవం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా మనకి భయాలనేవి క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ వయసుతో పాటు కొన్ని భయాందోళనలు మారిపోతాయి. సో, వయసుతో భయాన్ని కలిగించేటువంటి విషయాలు, వస్తువులు మరో వయసులో భయాన్ని కలిగించకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మనందరం కూడా దెయ్యాలంటే భయపడినోళ్ళం. కానీ ప్రస్తుతం భయపడుతున్నామంటే ఏమో కొంతమంది భయపడొచ్చు. సో, వాళ్ళని ఇంకేం చేయలేం. బట్ నార్మల్‌గా అయితే ఒక క్లారిటీ దెయ్యాలనేవి లేవు అనేటువంటి ఒక క్లారిటీ వచ్చినప్పుడు సో, భయాన్ని పోగొట్టుకుంటాం. సో, అంటే వయసును బట్టి భయాలు మారుతున్నాయి కదా! ఓకే. సో, ఉదాహరణకు చిన్నప్పుడు టపాసులు కాల్చడం అంటే భయం. యెస్. సో, ఇప్పుడు టపాసులేంటి ఇంకా మందు గుండు సామాగ్రి అంతా మనమే కాల్చేస్తాం. సో, అంటే భయం అనేది వయసును బట్టి మారవచ్చు. సో, ఇలా లోటస్ చెప్పినట్లుగా భయం అనేది వస్తువుల వల్ల ఏర్పడొచ్చు. భయం అనేది అనుకరణ ద్వారా ఏర్పడొచ్చు. సో, భయం అనేది బాధాకరమైనటువంటి ఏదైనా అనుభవం కుక్క కరిసినా, లేకపోతే తేలు కరిసినా, సో, ఇలాంటివి ఏవి కరిసినా సరే మనకు ఆ వస్తువు పట్ల, ఆ యొక్క జీవి పట్ల మన భయం జీవితాంతం ఉండొచ్చు. లేదా వయసుతో పాటు భయాందోళనలు మారుతూ కూడా ఉండొచ్చు. పిల్లలు వ్యక్తపరిచేటువంటి మరొక ముఖ్యమైనటువంటి ఉద్వేగం ఏంటంటే కోపం. చాలా ఎక్కువ కోపాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారన్నమాట. పూర్వ బాల్య దశలో గానీ, ఉత్తర బాల్య దశలో గానీ, సో, మనం చూస్తూ ఉంటాం ప్రైమరీ స్కూల్‌లో గానీ. సో, ఇక్కడ ఎప్పుడెప్పుడు కోపాలొస్తాయి? వాళ్ళు ఏదైనా చేస్తుంటే అది చెయ్యొద్దు అన్నప్పుడు కోపమొస్తుంది. అలాగే ఎవరితో అయినా పోల్చినప్పుడు కోపమొస్తుంది. సో, ఇలా కోపం రావడానికి అనేక కారణాలుంటాయి. అలాగే కోపం వ్యక్తపరచడంలో కూడా వైయక్తిక భేదాలుంటాయి. ఏ ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే రకంగా కోపం వ్యక్తపరచకపోవచ్చు. ఓకే. మరి కోపానికి గల కారణాలేంటంటే, వాళ్ళు పనులు చేస్తుంటే ఆ పనులు మనం ఆటంకం కలిగించడం మాట. సో, వాళ్ళేదో ఇసుకలో ఆడుకుంటున్నారు. మనమేమో తీసుకొచ్చాడు. ఇసుకలో ఆడుకుంటే జర్మ్స్ ఉంటాయి, ఆరోగ్యం పాడవుతుందని చెప్పి తీసుకొచ్చేసినప్పుడు ఖచ్చితంగా కోపమొస్తది ఆడికి. సో, నెక్స్ట్ ప్రాథమిక అవసరాలైనటువంటి ఆకలి, దప్పిక, నిద్ర లేనప్పుడు వాడికి తీవ్రమైన ఆకలేసేస్తుంది. అప్పుడు ఖచ్చితంగా పెద్దవాళ్ళకి కోపమొస్తుంది. ఇంక చిన్నపిల్లలకి కోపం రావడానికేంటి? ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ శక్తికి మించిన పనులు కల్పించినప్పుడు వాడు ఫర్ ఎగ్జాంపుల్ వాడికి హోంవర్క్ ఎక్కువ ఇచ్చేశారు. సో, అప్పుడు శక్తికి మించిన పని అనుకో అది. ఖచ్చితంగా కోపం వస్తుంది. నెక్స్ట్ తనపై చాడీలు, దాడి జరిగినప్పుడు. ఇప్పుడు క్లాస్ రూమ్‌లో ఒక పిల్లవాడిపై ఇంకో పిల్లవాడు చాడీలు చెప్పాడనుకో, అప్పుడు ఆ యొక్క పిల్లవాడికి ఖచ్చితంగా కోపం వస్తుంది. అలాగే దాడి జరిగినప్పుడు కూడా. అలాగే మితిమీరిన క్రమశిక్షణ అమలుపరిచినప్పుడు, ఆ పిల్లవాడు స్వేచ్ఛ, స్వతంత్రాలు ఉండాలనుకుంటాడు. మనం మితిమీరిన యొక్క క్రమశిక్షణ ఏర్పరిచినప్పుడు ఖచ్చితంగా కోపం వస్తుంది. వారి ఓపిక నశించినప్పుడు కూడా కోపం వస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకునే పద్ధతులు ఏంటంటే, బాలల్లో కోపం పుట్టించే విధంగా ప్రవర్తించకపోవడం. సో, ప్రవర్తించకూడదంటే వాళ్ళు ఇసుకలో ఆడుకుంటే అలా వదిలేయాలని. సో, వాళ్ళ ఆరోగ్యం పాడైపోయిన అంతే కదా మరి. సో, అలా అని కాదు. సో, వాళ్ళకి నెమ్మదిగా చెప్పాలి. వాళ్ళు అర్థం చేసుకునే విధంగా అర్థం చేసుకునే మనకు సహనంతో
చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ పరిస్థితులను అవగాహన పరచడం వలన. సో పరిస్థితులు అవగాహన పరచడం ఇదే కదా అర్థమయ్యేలా చెప్పడం అంటే అదే. పరిస్థితులు అవగాహన పరచడం అంటే మనకి ఆ ఇసుకలో ఆడితే దాంట్లో జోమ్స్ ఏమున్నాయి, లేకపోతే దాంట్లో జోమ్స్ వల్ల ఆరోగ్యం ఎలా పాడవుతుంది, ఇవన్నీ కూడా అవగాహన పరిచామనుకో మేబీ మారచ్చు. నెక్స్ట్ బాలలపై అనవసరమైన ఆంక్షలు విధించకపోవడం. సో ఇవి కూడా బయటికి వెళ్ళొద్దు, లేకపోతే తిరగొద్దు, తినొద్దు. సో ఇలాంటివన్నీ కూడా ఆంక్షల్లోకి వస్తాయి. సో శక్తికి మించిన పనులు ఇవ్వకపోవడం వలన, విసుగు పుట్టించేటువంటి పనులు ఇవ్వకపోవడం వలన కూడా బాలల్లో కోపాన్ని అదుపు చేయవచ్చు. నెక్స్ట్ అసూయ. సో మనం చాలా వరకు చూస్తాం, మనకి పూర్వ బాల్య దశలో కూడా సహోదర స్పర్ధని మనం చూస్తూ ఉంటాం. సో అన్నదమ్ముల పట్ల. సో ఇవన్నీ కూడా అసూయ. సో అసూయ అనేది విచారకరమైనటువంటి భావోద్రేగం, అన్ప్లెజెంట్ ఎమోషన్ అన్నమాట. ఇది ఉండకూడదు, బట్ ఉంటుంది సాధారణంగా. సో శిశువు తన పట్ల ప్రేమ వాత్సల్యం చూపడం లేదని తెలుసుకున్నప్పుడు అసూయ ప్రకటిస్తాడు. చిన్నపిల్లల్లో సహోదర స్పర్ధ, సిబ్లింగ్ రివాల్రీ వలన కూడా అసూయ పుడుతుంది. తల్లిదండ్రులు కొంత ఓర్పు వహించి పరిస్థితిని వివరించినట్లయితే కొంతవరకు సహోదర స్పర్ధను అదుపు చేయవచ్చు అన్నమాట. కొంతవరకునే, మొత్తం కూడా అదుపు చేయలేం. సో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల పట్ల పక్షపాత వైఖరిని చూపిస్తే ఖచ్చితంగా అసూయ వస్తుంది. అంటే ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలకి సమానంగా చూడాలి. సో ఒక పిల్లవాడికి బాగా చూసి ఒక పిల్లవాడికి బాగా చూడకపోతే ఖచ్చితంగా రెండో పిల్లవాడికి అసూయ అనేది ఏర్పడుతుంది. అలాగే ఆడ మగ ఉన్నప్పుడు కూడా మగ పిల్లవాడిని బాగా పెంచి ఆడపిల్ల అని చెప్పి నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా ఆ అమ్మాయికి కూడా అసూయ అనేది, మనకి సహోదర స్పర్ధ అనేది ఏర్పడుతుంది. సో అలాగే మీరు జైలు అవకోస అనేటువంటి సినిమా చూసినప్పుడు మీకు సహోదర స్పర్ధ బాగా కనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ బాలల్లో ఒకరి వల్ల పొందే ప్రేమ వాత్సల్యాలు పొందలేకపోవడం వల్ల, లేక పొందలేకపోతానేమోనన్న భయం వలన కలిగేటువంటి వారవలేని మానసిక స్థితిని ఏమంటామండి? అసూయ అంటాం. సో అసూయకు కారణాలు మనకు తెలుసు. సో బాలల్లో తోబుట్టువుల వలన, తరగతి గదుల్లో తన సహచరుల వలన, వారు క్రితం అనుభవిస్తున్నటువంటి ప్రేమ వాత్సల్యాలు ఇతరుల భాగం పంచుకోవడానికి వారవలేక వస్తుందన్నమాట. క్రితం బాగా చూసుకునేవారు, ఆడొక్కడం ఉన్నప్పుడు తల్లిదండ్రులు బాగా చూసుకునేవారు. ఇప్పుడు తమ్ముడు పుట్టాడు. సో తమ్ముడు పుట్టిన చిన్నారు పొన్నారు కెట్టయ్య అన్నట్టు వాడిని బాగా పెంచుకుంటున్నారు. సో అప్పుడు వీడికి ఏమవుతుంది? ఖచ్చితంగా అసూయ అనేది ఏర్పడుతుంది, సహోదర స్పర్ధ ఏర్పడుతుంది. తల్లిదండ్రులు వారు చూపే ప్రేమ వాత్సల్యాలను పిల్లల యందు అపసవ్యంగా హెచ్చుతగ్గులతో చూపడం వలన వారిలో ఉద్వేగాలు, ద్వేషాలు, అసూయ ద్వేషాలు ఏర్పడతాయి. తగ్గించడం ఎలా అంటే తెలిసిందే కదా. సో అసూయ ద్వేషాలు ప్రదర్శించినప్పుడు దండించడం వలన, తర్వాత తగిన విధంగా వివరణ ఇవ్వడం వల్ల కూడా మనకి ఈ యొక్క అసూయ ద్వేషాలను తగ్గించవచ్చు. అలాగే బాలల మధ్య, తోబుట్టుల మధ్య మంచి పరస్పర సంబంధాలను ఏర్పరచాలి. అలాగే పెరిగే బాలల్లో తగిన మానసిక భద్రతను, మానసిక అవసరాలు తీర్చడం వల్ల బాలల్లో అసూయ తగ్గించవచ్చు. నెక్స్ట్ వ్యాకులత. సో వ్యాకులత అంటే జరగబోయే కుంటనం, యాంటిసిపేటెడ్ ఫ్రస్ట్రేషన్ అంటాం. సో ఫ్రస్ట్రేషన్ అంటే నేను రోజున ఒకటి చెప్పుకున్నాం, ఏంటది? దౌర్జన్యానికి కారణం ఏంటి? ఫ్రస్ట్రేషన్. దౌర్జన్యానికి కారణం ఫ్రస్ట్రేషన్ అని చెప్పుకున్నాం. సో మరి ఇటువంటి జరగబోయే ఫ్రస్ట్రేషన్నే మనం వ్యాకులత అంటాం. అదే వ్యాకులత ఏర్పడినప్పుడు ఏం ఏర్పడుతుందంటే, మీరు ఎగ్జామ్ హాల్లో ఉన్నారు, అప్పుడు ఈ యాంగ్జైటీ ఏర్పడుతుంది. అప్పుడు మీకు గుండె కట్టుకుంటుంది, ఎక్కువగా రక్తం కండరాలకు వెళ్తుందన్నమాట, చెమట పట్టేస్తుంది. సో ఇవన్నీ కూడా మీరు యాంగ్జైటీతో ఉన్నారని తెలుపుతాయి అన్నమాట. సో విద్యార్థులు పరీక్షల సమయంలో కొంత వ్యాకులత ఏర్పడుతుంది. దీన్ని పరీక్షా వ్యాకులత, టెస్ట్ యాంగ్జైటీ అంటారన్నమాట. అంటే యాంగ్జైటీ అంటే నిర్వచనం చెప్పుకోవాలంటే, ఆపద సరిగ్గా ఎక్కడ ఏ విధంగా ఉందో, ఎలా వస్తుందో తెలియని బాధతో కూడుకున్నటువంటి ఆందోళన స్థితినే, అంటే ఏ విధంగా ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది మనకి ఏర్పడినప్పుడు ఖచ్చితంగా వ్యాకులత ఉందని అర్థం. సో వ్యాకులత. నెక్స్ట్ మరి వ్యాకులత తగ్గించడం ఎలా అంటే, వివేకరహితమైనటువంటి ఆలోచనలు విశదపరచాలి, వివరించాలి. సో కొంతమంది అర్ధరహితమైనటువంటి ఆలోచనలు చేస్తారు, ఏమవుతుందో, ఏం జరుగుతుందో, దయ్యం వచ్చి పట్టుకుపోతుందేమో అని చీకట్లో అని చెప్పి చీకట్లో వెళ్తూ ఉండుంటే ఆ సినిమాలో చూపించినట్టు దయ్యం వస్తుందేమో, కాంచన వస్తుందేమో, గంగ వస్తుందేమో అనుకుని భయపడతారు. సో అవి ఏమీ లేవు, అసలు దయ్యాలు అన్నవని ఉండవు అబ్బాయి అని చెప్పి ఆ పిల్లవాడికి మనం వివరణ కల్పించాలి. నెక్స్ట్
మునుముందు జరగబోయే విషయాల గురించి వారిలో కష్ట సుఖాలను చర్చించాలి. సో పరీక్ష సమయానికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా రాయి, ఫెయిల్ అవుతావు, పాస్ అవుతావు, ఇప్పుడు ఏం చేయలేవు కదా నువ్వు అని చెప్పి వాడికి అవగాహన కల్పించాలి. నెక్స్ట్ మనకి క్యూరియాసిటీ, కుతూహలం. ఇది కొంచెం మంచిదే సో మిగతా వాటికంటే. సో ఈ క్యూరియాసిటీ అంటే తెలుసుకోవాలనేటువంటి కోరిక మాట. సో అంటే పరిసరాల పట్ల మనకి శైశవ దశ నుంచి బాల్య దశకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, అప్పుడే ప్రపంచంలోకి అడుగుపెడతాడు. ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ప్రతి వస్తువు గురించి ప్రశ్నించి తెలుసుకోవాలనుకుంటాడు. సో అప్పుడు మనం ఓపికగా వారికి సమాధానం చెప్తే ఇంకా ప్రశ్నిస్తాడు, ఇంకా కుతూహలంతో మనకి అన్నీ తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నిరాశ నిస్పృహలకు లోను చేయకుండా వాళ్ళు ప్రశ్నించేటువంటి ప్రతి జవాబుకి మనం సమాధానం చెప్పేటువంటి సహనంతో కూడి ఉండాలి. సో ఇక్కడ ఇది కుతూహలం అంటే. నెక్స్ట్ మనకి ఉద్వేగ పరిపక్వత, ఎమోషనల్ మెచ్యూరిటీ అంటాం, వెరీ ఇంపార్టెంట్. సో ఉద్వేగ పరిపక్వత అంటే ఏం లేదు, మన ఉద్వేగాలు విచ్చలవిడిగా మనం ప్రవర్తించకుండా సమాజం ఏదైతే ఉందో ఆ సమాజం హర్షించే విధంగా, అభిలషించే తీరుగా ఉద్వేగాలను అదుపులో ఉంచుకుని ప్రవర్తించగలగడమే ఉద్వేగ పరిపక్వత అంటాం, మెచ్యూరిటీ. సో మెచ్యూరిటీ లేదా వీడికి, అందుకే ఎంత అలా ప్రవర్తిస్తున్నాడు అంటారు. సో అది మెచ్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు, సో సమాజం హర్షించే విధంగా, అభిలషించే తీరుగా ప్రవర్తిస్తాడు. సో దాన్నే ఉద్వేగ పరిపక్వత అంటాం. మరి ఉద్వేగ పరిపక్వత గల వ్యక్తులు లక్షణాలు ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని, నైతిక ప్రవర్తనను కలిగి ఉంటారు. వారి పట్ల వారికి ఆత్మవిశ్వాసం ఉంటుందన్నమాట, వారు చేసే పని పట్ల. సో ప్రతి విషయం పట్ల ఆత్మవిశ్వాసం ఉంటుంది. అలాగే నైతిక ప్రవర్తన, మంచేది చెడేది, సమాజం హర్షించేదేది, సమాజం విభేదించేదేది అని వాళ్ళు తెలుసుకుని ఉంటారు. అలాగే తన శక్తి సామర్థ్యాలు, ఆత్మభావన అనేది చాలా హై స్టాండర్డ్లో ఉంటుంది అన్నమాట వీళ్ళకి. శక్తి సామర్థ్యాలు గుర్తెరిగి ఉండడం వలన ఎప్పుడు కూడా శక్తికి మించిన పనులు చేయరు. సో తన శక్తి పరిధిలో ఉన్నటువంటి పనులు చేయడం వల్ల ఉద్వేగాలు కూడా అదుపులో ఉంటాయి. నెక్స్ట్ నిగర్విగా ఉంటారు. ఇప్పుడు గర్వంతో నాకే వచ్చు, ఇంకా నాకే డబ్బు ఉంది అనేటువంటి గర్వంతో కాకుండా ఎప్పుడూ నిగర్విగా ఉండడం వల్ల ఏమవుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఉద్వేగ పరిపక్వత అనేది ఉంటుంది. అలాగే ఇతరుల విలువలను గుర్తించగలుగుతారు. అంటే ఎంపతి ఉంటుందన్నమాట వీళ్ళకి. అంటే ఇతరులకు కూడా మనలాంటి బాధలు ఉంటాయి, ఇతరులకు కూడా మనలాగే ఫీలింగ్స్ ఉంటాయి అని చెప్పి వీళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. సో నెక్స్ట్ ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు. ఇంద్రియాలు ఏవేవో కోరుకుంటాయి. సో అవన్నీ మనం తీర్చితే, ఇంద్రియాలు కోరుకున్నన్ని తీరిస్తే మన సమాజంలో ఒక విలన్గా మారుతాం. సో ఇంద్రియాలను ఎప్పుడైతే నిగ్రహంతో, ఇంద్రియాలను ఎప్పుడైతే అదుపులో ఉంచుకుంటామో అప్పుడు మనం ఉద్వేగ పరిపక్వత కలిగినటువంటి వ్యక్తిగా మనం చెప్పవచ్చు. ఈ భావోద్వేగ పరిపక్వత లేదా ఎమోషనల్ మెచ్యూరిటీకి కాలే అనబడేటువంటి ఒక శాస్త్రవేత్త ఒక నిర్వచనం ఇచ్చాడు. ఏంటంటే అది, ఎవరైతే ఒత్తిడులను తట్టుకునే సామర్థ్యం కలవారో వారే భావోద్వేగ పరిపక్వత కలిగిన వారు. అంటే ఒత్తిడి మనకు వచ్చింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 డేస్లో టెట్ ఎగ్జామ్ జరుగుతుంది. టెట్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఆ యొక్క ఒత్తిడి, ఇంత సిలబస్ని ఎలా చదవాలి అనేటువంటి ఒక ఒత్తిడి మీలో ఉంటుంది. సో ఈ ఒత్తిడి తట్టుకునేటువంటి సామర్థ్యం మీలో ఉంటే అప్పుడు మీరు భావోద్వేగ పరిపక్వత కలిగిన వారిగా భావించబడతారు. అదే తట్టుకోలేక మీరు గజిబిజిగా ఏం చదువుతున్నామో తెలియక, సో ఇలాంటి మెంటాలిటీస్ మనకు ఉంటాయి. సో ఇలా ఉంటే మనకి భావోద్వేగ పరిపక్వత లేని వారిగా భావించవచ్చు. సో కాలే ప్రకారం ఏంటి, ఎవరైతే ఒత్తిడిని తట్టుకునేటువంటి సామర్థ్యం, అంటే మీకు కాలుతున్నా సరే తట్టుకోవాలన్నమాట, అప్పుడే భావోద్వేగ పరిపక్వత కలిగిన వారు. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు మనం కాలే. నెక్స్ట్ భాషా వికాసం, లాంగ్వేజ్ డెవలప్మెంట్. సో భాష యొక్క ఉపయోగం ఏంటండి, భావ వినిమయం. సో భావ వినిమయం అనేది భాష యొక్క ఉపయోగం కదా. సో అసలు భావ వినిమయం అంటే ఏంటి, భావగ్రహణ మరియు భావ వ్యక్తీకరణ. అంటే ఎదుటి వ్యక్తులు చెప్పింది మనం అర్థం చేసుకోవడం, మనం ఎదుటి వ్యక్తులకి అర్థమయ్యేలా చెప్పడం. సో ఇదే కదా భాష యొక్క ఉపయోగం. సో మరి శైశవ దశలో ఏం జరుగుతుంది, శైశవ దశలో వాగేంద్రియాలు అనేవి ఇంకా అభివృద్ధి చెందకపోవడం వలన ఎదుటి వ్యక్తులు చెప్పింది, అంటే భావగ్రహణ జరుగుతుంది కానీ భావ వ్యక్తీకరణ అంత సక్రమంగా జరగలేదు. సో మరి శైశవ దశలో భావ వ్యక్తీకరణ అనేది ఎలా జరుపుతారు పిల్లలు అంటే, ఇంగితాల ద్వారా, ముఖ కవలికల ద్వారా, స్వర స్థాయి ద్వారా మనకి భావ వ్యక్తీకరణ
జరపడానికి ట్రై చేస్తారు. మరి ఇంగితాలు అంటే ఏంటి? ఇంగితాలు అంటే హల్లు, అచ్చు కలయిక ద్వారా ఏర్పడినటువంటి పదాలన్నమాట. సో, హల్లు, అచ్చు కలయిక ద్వారా ఏర్పడినటువంటి పదాలు కూడా అనలేము. అవి జస్ట్ శబ్దాలే. వాటికి అర్థం కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లస్ ఈ అనుకోండి. అది పలకండి 2 కలిపి ఐ, ఊయు. సో, ఇలా పిల్లలు అంటూ ఉంటారు కదా! సో, వాటిని కేరింతలు అంటామన్నమాట. అంటే దాంట్లో హల్లు, అచ్చు 2 కూడా కలయిక కలిగినటువంటి శబ్దాలన్నమాట అవి. వాటికి ప్రత్యేకించి ఇది అర్థం, అది అర్థం అని ఉండదు. బట్ కాకపోతే వాళ్ళు చేసేటువంటి శబ్ద స్వరస్థాయిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. పిల్లవాడికి ఆకలేస్తుందని, బాధేస్తుందని, సో లేకపోతే కడుపు నొప్పి వస్తుందని, సో ఇలా అర్థం చేసుకోవచ్చు మనం. సో ఈ కేరింతలు అనేవి 6 నెలల వయసులో ప్రారంభమవుతాయండి. సో మొదటి పొన్నొస్తది కదా! మొదటి పొన్నొచ్చేది 6 నెలలకే. సో కూర్చునేది 6 నెలలకే. అప్పుడే వాడు మొదట పొన్నొస్తే అప్పుడు మనోడు కేరింతలు చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా శైశవ దశ పూర్తయ్యే నాటికి ఈ కేరింతలు అదృశ్యమైపోతాయి. నెక్స్ట్ మరొకటి ఏంటంటే ఇంగితాలు. సో ఇంగితాలు అనేవి 9 నుంచి 12 నెలల వయస్సులో సంప్రదాయ ఇంగితాలను ఉపయోగించడం జరుగుతుంది. సో ఇంగితాలకి కేరింతలకి డిఫరెన్స్ ఏంటంటే, కేరింతలు అంటే శబ్దాలు, అవి అర్థరహితమైనటువంటి శబ్దాలు, హల్లులు, అచ్చులు కలిగినటువంటి శబ్దాలు అంతే. బట్ ఇంగితాలు అంటే వీడికి కొన్ని పదాలు వస్తాయి అప్పటికే. సో ఆ పదాల ఆధారంగా వీడు ఏం చేస్తాడంటే శరీరంలో ఉన్నటువంటి చేతులను కానీ, ముఖ కవలికలను కానీ వీటిని ఉపయోగించి హావభావాలు చేస్తూ ఉంటాడనమాట. సో వాటిని ఇంగితాలు అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ బై బై అని చేతులు ఊపడం. సో దట్ ఈజ్ ఒక ఇంగితం అన్నమాట. సో అలాగే ఎవరైనా ఎత్తుకోవాలనుకుంటే చేతులు చాటడం. సో అది కూడా ఒక ఇంగితం. సో అలాగే పాలు కావాలనుకుంటే నోట్లో వేలు పెట్టుకోవడం. సో అలాగే ఖాళీ కప్పును చూపించడం. సో ఇవన్నీ కూడా ఇంగితాల్లోకి వస్తాయి అన్నమాట. ఓకే. అంటే ఇంగితాల్లో కొన్ని పదాలు ఆల్రెడీ నేర్చుకుంటాడు. ఆ పదాలు పూర్తిగా పలకకుండా ఆడు ఏం చేస్తాడంటే శరీరం యొక్క హావభావాల ద్వారా వ్యక్తపరుస్తాడు. సో ఇది ఇంగితాల్లోకి వస్తాయి. అంటే భావ వ్యక్తీకరణ చూడండి. భావ వ్యక్తీకరణ సక్రమంగా జరగట్లేదు. ఎందుకంటే స్వర పేటిక అనేది అంతగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఫస్ట్ ఏమో మనకి కేరింతలు అన్నారు. నెక్స్ట్ 9-10 నెలలకు వచ్చేటప్పటికి ఇంగితాలు ద్వారా వ్యక్తపరుస్తున్నాడు. మరి సంభాషణ అభ్యాసనం ఎలా నేర్చుకుంటాడు? ఎలా ఈ యొక్క సంభాషణ నేర్చుకుంటాడంటే, ఆఫ్‌కోర్స్ మొదటి అర్ధ భాగంలో, శైశవ దశలో మొదటి అర్ధ భాగంలో శరీర భాగాలపై అపరిపక్వత కారణంగా మాట్లాడలేడు. అంటే స్వరపేటిక అంతగా అభివృద్ధి చెందకపోవడం వల్ల మాట్లాడలేడు. అందువల్ల ప్రాక్ సంభాషణ రీతులు. ప్రాక్ సంభాషణ రీతులు అంటే ఏంటి? కేరింతలు, ఆ యొక్క ఇంగితాలు ఇవన్నీ కూడా ప్రాక్ సంభాషణ రీతులనే ఉపయోగిస్తాడు. ఓకే. ఏడవడం, కేరింతలు, ఉద్వేగాలు, సో ఇంగితాలు ఇవన్నీ కూడా ప్రాక్ సంభాషణ రీతులుగానే చెప్పుకోవచ్చు. సో ఏడవడం మన కేరింతలు, ఇంగితాలలాగా ఏడుపు కూడా ఒక ప్రాక్ సంభాషణ రీతి అన్నమాట. అంటే స్వరపేటిక అభివృద్ధి చెందకపోవడం వల్ల ఉపయోగించేటువంటి తన అవసరాలు తీర్చుకోవడానికి వ్యక్తపరిచేటువంటి ఒక భావ వ్యక్తీకరణ అన్నమాట ఇది కూడా. సో ఇది తన అవసరాలను తెలియజేస్తాడు. ఏడుపు అనేది మొదటి సాంఘిక స్థాయి అండి ఇది. సో ఏడుపు స్వరస్థాయి అనుసరించి శిశువు ఏడుపుకు గల కారణాన్ని మనం చెప్పవచ్చు. వాడు ఎంత స్థాయిలో ఏడుస్తున్నాడన్న దాన్ని బట్టి వాడికి ఆకలేస్తుందా, బాధేస్తుందా ఇవన్నీ కూడా మనం తల్లికి తెలుస్తాయి. ఓకే. నెక్స్ట్ ఉద్వేగ వ్యక్తీకరణ. ఉద్వేగాల వ్యక్తీకరణ అత్యంత ముఖ్యమైన ప్రాక్ భాషా రూపం అన్నమాట. అంటే శిశువు తమ ముఖ కవలికల ద్వారా తమ ఉద్వేగ స్థితులను వ్యక్తపరచడం జరుగుతుంది. సో ఒక వ్యక్తి పట్ల ఇష్టాన్ని చూపిస్తున్నాడు అనుకోండి శిశువు, అంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి అని ఇష్టాన్ని ప్రదర్శిస్తున్నాడు అనుకోండి, కొంచెం నవ్వుతా ఫేస్ పెడతాడు. అదే ఆ వ్యక్తి పట్ల భయాన్ని చూపిస్తున్నాడు, కొంచెం ఫేస్ కవలికలు అనేవి ముఖ కవలికలు మారిపోతూ ఉంటాయి. సో శిశువు తమ ఉద్వేగాలను నియంత్రించుకోలేరు. సో అందువల్ల వారు చెప్పదలుచుకున్నటువంటి విషయాలు వారి ముఖ కవలికలకు, శరీర కదలికలకు మనలాగా మనసులో ఊడిపెట్టుకుని బయట ఒకటి ప్రదర్శించరు వాళ్ళకి అభం శుభం తెలియదు అంటే అందుకే. సో ఎందుకంటే వాళ్ళు నియంత్రించుకోలేరు ఉద్వేగాల్ని. వారు ఏదైతే మనసులో ఉందో వాళ్ళు మొఖంలో తెలియపరుస్తారు అన్నమాట. ఒక వ్యక్తి పట్ల భయం ఉందనుకోండి, మొఖంలో తెలియపరుస్తారు. ఒక వ్యక్తి పట్ల ఇష్టం ఉందనుకోండి, మొఖంలో తెలియపరుస్తారు. సో అంటే లోపల ఒకటి, బయట ఒకటి వాళ్ళకు ఉండదు. సో ఇతరుల ముఖ కవలికల ఆధారంగా శిశువులు ఇతరులు చెప్పదలుచుకున్న విషయాలను శిశువు గ్రహించగలుగుతాడో తెలుసుకుంటాడు. సో ఆడికి ఆ తెలివితేటలు ఉంటాయి ఇతరుల యొక్క ముఖ కవలికల ద్వారా. అందుకే ఇప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి శిశువుల దగ్గర. సో వారు కూడా ఆహ్లాదకరమైనటువంటి మన దగ్గర ఉంటారు, నవ్వుతూ ఉంటాయి. అదే మనం ఏడుపుగొట్టుగా లేకపోతే భయంగా ఉన్నాం అనుకో, భయంగా చూస్తాం అనుకో, వాడు ఎప్పుడు కూడా మన దగ్గర రాడు, వచ్చిన ఏడుస్తాడు. ఓకే.
నెక్స్ట్ మనకు తెలిసిందే పూర్వ బాల్య దశను మనం ప్రాక్ పాఠశాల దశ అని, పూర్వ ముఠా దశ అని, ఇలా ప్రశ్నించే వయస్సు, అన్వేషించే వయస్సు, వాగుడికాయ వయస్సు ఇలా అనడం జరుగుతుంది. సో ఎందుకంటే ఇక్కడ అనేక ప్రశ్నలు వేస్తూ తన పరిసరాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం వల్ల. నెక్స్ట్ ఏ వయసులో ఎలా భాషా వికాసం జరుగుతుందనేది చూద్దాం. మనకి భాషా వికాసం అనేది సాంఘికీకరణలో ప్రముఖ పాత్ర వహిస్తుందండి. ఎందుకంటే మాట్లాడడం రాకపోతే సమాజంలో మనం ఫ్రెండ్స్ని ఏర్పరచుకోలేం. సో అలాగే సమాజంలో వ్యక్తులతో మాటలు జరపలేం. సో ఇవన్నీ కూడా భాష అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది సమాజంలో. సో మరి ఈ భాషా వికాసం ఇతర వికాసాలపై కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. మనకు అన్నీ కూడా వికాస నియమాలను నేర్చుకున్నాం. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా పనిచేస్తాయని నేర్చుకున్నాం. అలాగే భాషా వికాసంలో కూడా వైయక్తిక భేదాలు ఉంటాయి. ఒక పిల్లవాడికి ఒక 2 సంవత్సరాలకే మాటలు వచ్చేయచ్చు. ఒక పిల్లవాడికి 5 సంవత్సరాలు వచ్చిన మాటలు రాకపోవచ్చు. సో అంటే వైయక్తిక భేదాలు ఉన్నాయి కదా. అంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనేటువంటి నియమాన్ని మరలి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఓకే. అలాగే భాషా వికాసంలో ఆ యొక్క దశలను బట్టి కూడా వేగం కూడా మారుతుంది. సో పూర్వ బాల్య దశలో బాగా ఎక్కువగా జరగచ్చు, తర్వాత తక్కువగా జరగచ్చు. సో ఇలా వికాసంలో వేగంలో కూడా మార్పులు ఉంటాయి అనేటువంటి నియమం కూడా దీనికి వర్తిస్తుందన్నమాట. సో కాబట్టి మనం భాషా వికాసంలో వైయక్తిక భేదాలు ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మగపిల్లల్లో కంటే ఆడపిల్లల్లో భాషా వికాసం ముందుగా జరుగుతుంది. సో మన లైంగిక వికాసం దగ్గర కూడా అలాగే చెప్పుకున్నాం. మగపిల్లల్లో కంటే ఆడపిల్లల్లో భాషా వికాసం కానీ లైంగిక వికాసం కానీ ఇవన్నీ కూడా ముందు జరుగుతాయి. సో భాషా వికాసం పిల్లలందరిలో ఒకే వేగంగా జరగదు. సో కాబట్టి ఒక శిశువు భాషా వికాసాన్ని ఇంకో శిశువు భాషా వికాసంతో పోల్చరాదండి. సో ఎందుకంటే ఒకే వేగంగా జరగదు. సో అలాగే తల్లిదండ్రుల్లో తమ పిల్లవాడిలో భాషా వికాసం సక్రమంగా జరగలేదని గుర్తిస్తే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సో ఇక్కడ వాక్ వికాసంలో మైలురాళ్ళు ముఖ్య ఘట్టాలు ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. 7 రోజుల వయసులో శైశవ దశలో ఉన్న శిశువు, సో నార్మల్గా 7 రోజుల వయసులో అంటే నవజాత శిశువు అంటాం మనం. సో నాకు తెలుసు కదా 2 వారాల వరకు. సో 7 రోజుల వయసులో శైశవ దశలో ఉన్న శిశువు తన తల్లి వాక్కును గుర్తించగలుగుతాడు. ఎన్ని రోజులు? 7 రోజుల వయసులో ఎవరి వాక్కుని? తల్లి వాక్కుని. సో గుర్తించగలుగుతాడు. 2 సంవత్సరాల వయసులో తన తండ్రి వాక్కును ఇతరుల వాక్కుల మధ్య గల తేడాను గుర్తించగలుగుతాడు. అంటే తన తండ్రి వాక్కును కూడా గుర్తించగలుగుతాడు శైశవ దశ పూర్తయినట్టుగా. అంటే తల్లి వాయిస్ని గుర్తించడానికి కేవలం 7 days సరిపోతుంది. బట్ తండ్రి వాయిస్ని గుర్తించడానికి వేరియేషన్ చూడడానికి 2 years పడుతుందన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్. అలాగే 3 నెలల వయసులో అచ్చులను పోలిన శబ్దాలు చేయడం జరుగుతుంది. అంటే 3 months ఏజ్లో వీడు అచ్చులను పోలిన శబ్దాలు ఈ ఊ అంటే అరుస్తాడనమాట. సో అలా మనకి అచ్చులను పోలిన శబ్దాలను చేస్తూ ఉంటాడు. 6-8 నెలల వయసులో చూస్తే అంటే ఇంకో 3 నెలల తర్వాత అచ్చులను పోలిన శబ్దాలతో పాటు హల్లులను పోలిన శబ్దాలు కలిపి చేయడం జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి? వాడు కేరింతలు 6 నెలల వయసులో చేస్తానని అర్థం. కేరింతలే కదా, అచ్చులు హల్లులు కలిపినటువంటి శబ్దాలు కేరింతలే. అవే డాడా, మామ, ఆయి, ఊ. సో ఇలాంటివన్నీ కూడా మన కేరింతలోకి వస్తాయి అన్నమాట. ఓకే. అవి ఏ నెల? 6 నుంచి 8 నెలల. మీరు సరిగ్గా గుర్తుంచుకోండి. 6వ నెలలోనే మనోడికి మొదటి పున్ను వస్తుంది. అలాగే కూర్చుంటాడు. అలాగే ఇక్కడ కేరింతలు అనేవి చేస్తాడు. అలాగే ఇతరులు చెప్పిన ఆజ్ఞలను కూడా అనుసరించి ప్రవర్తించగలుగుతాడు. ఇంకా 15 నెలల వయసుకు వచ్చేటప్పటికి దాదాపు 10 మాటలు అనేవి చెప్పగలుగుతాడు. సో 10 మాటలు చెప్పగలుగుతాడు 15 నెలల వయసులో. అంటే సంవత్సరంన్నరకి 1 నెల తక్కువ. సో 15 నెలల వయసులో మనకి 10 మాటలు చెప్పగలుగుతాడు. ఇంకా 18 నెలలు వచ్చేటప్పటికి బంతి లాంటి నామవాచక పదాలను, తనకు ప్రాధాన్యత గల వ్యక్తుల పేర్లను, సో అంటే తల్లి పేరు, తండ్రి పేరు, లేకపోతే సహోదరుడి పేరు, సో ఇలా ఉచ్చరించగలుగుతాడు. భాషతో పాటు ఇంగితాలను కలిపి ఉపయోగించడం జరుగుతుంది. సో అంటే బాయ్ బాయ్, టాటా, సో ఇలాంటివంటి ఇంగితాలు ఉన్నాయి కదా, సో వాటిని ఉపయోగించడం జరుగుతుంది 18 నెలల వయసులో. అదే వయసులో ఒక పనిని కాకుండా ఒక దాని తర్వాత ఇంకో పనిని చేయగలుగుతాడు. ఒకే పనిని కాకుండా ఒక దాని తర్వాత ఇంకో పనిని కూడా చేయగలుగుతాడు. నెక్స్ట్ 2 years. సో 2 years వచ్చేటప్పటికి సరళమైన పదాలను కలిపి వాక్యాలుగా ఉచ్చరించగలుగుతాడండి. సరళమైన పదాలను కలిపి వాక్యాలుగా ఉచ్చరించగలుగుతాడు 2 years వచ్చేటప్పటికి. సో 2 years వచ్చేటప్పుడు మనం ఇంకోటి అనుకున్నాం ఏంటి? వాళ్ళ తండ్రి వాక్కుకి ఇతరుల వాక్కుకి మధ్య భేదాలను గుర్తించగలుగుతాడు. సో అలాగే సరళమైన పదాలతో కలిపి వాక్యాలను ఉచ్చరించగలుగుతాడు. అలాగే
3 సంవత్సరాల వయసులో 4, 5 పదాలు గల వాక్యాలు ఇక్కడ మాటలు. సో, ఇక్కడ 15 నెలల్లో 10 మాటలు. 2 సంవత్సరాలకొచ్చేటప్పటికి కొన్ని వాక్యాలు. మూడో సంవత్సరంలో 4, 5 పదాలు కలిగినటువంటి వాక్యాలు. తాను విన్న మాటలను మరలా చెప్పగలుగుతాడనమాట. ఇంకా 4 సంవత్సరాల వయసులో భాషకు సంబంధించి అనేక వాక్యాలను అర్థం చేసుకోగలుగుతాడు. సో, వస్తువుల మధ్య భౌతిక సంబంధాలను అర్థం చేసుకోగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ భౌతిక సంబంధాలంటే కింద, పైన, పక్కన. సో, ఇలాంటివి అర్థం చేసుకోగలుగుతాడు. అలాగే పిల్లల పేర్లను, వయసులో లింగాన్ని చెప్పగలుగుతాడనమాట. వయస్సును, లింగాన్ని చెప్పగలుగుతాడు. ఆడ, మగ అనేటువంటి భేదం తెలుస్తుంది ఆడికి. సో, పూర్వ బాల్య దశకి వచ్చేటప్పటికి. సో, అంతేకాకుండా సర్వనామం ఉపయోగించాడు. అంటే ఆమె, అతడు. సో, అలాంటి సర్వనామాలు అంటే నార్మల్గా ఫస్ట్ శైశవ దశలోకి వచ్చేటప్పుడు సర్వనామాన్ని ఉపయోగించలేడు. సో, కేవలం పేర్లతో పిలుస్తాడు. దాని తర్వాత అది, ఇది అని చెప్పి మన సర్వనామాలను కూడా ఉపయోగించగలుగుతాడు. నెక్స్ట్ అపరిచితులు వారు ఉపయోగించేటువంటి భాషను అర్థం చేసుకోగలరు. సో, అంటే తెలియని వ్యక్తులండి. అపరిచితులు అంటే ఏదో 'అపరిచితుడు' సినిమాలో విక్రమ్ కాదు. అపరిచితులు అంటే తెలియని వ్యక్తులు. సో, తెలియని వ్యక్తులు వారు ఉపయోగించే భాషను అర్థం చేసుకోగలుగుతారన్నమాట. అర్థం అంటే ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫెస్టివల్‌లో తప్పిపోయాడు అనుకోండి పిల్లవాడు. అప్పుడు తెలియని వ్యక్తులు మీ అమ్మ ఎవరు, మీ నాన్న ఎవరు అని అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాడన్నమాట. సో, అర్థం చేసుకొని చెప్పగలుగుతాడు. సో, మరి భాషణాన్ని పెంపొందించుటకు బాలల్లో నిర్వహించవలసినటువంటి పనులేంటి? సో, భాషణం అనేది చాలా ఇంపార్టెంట్ కదా! మన శ్రవణం ఎంత ఇంపార్టెంటో, భాషణం ఇంకా ఇంపార్టెంట్ కదా! సో, కాబట్టి భాషణాన్ని పెంపొందించుటకు బాలలో నిర్వహించాల్సిన పనులేంటంటే, ఖచ్చితంగా మనకు వొకాబులరీ అనేది పెంచాలి. అలాగే అంకెలను, రంగుల పేర్లను కూడా చెప్పమనాలి. నెక్స్ట్ ఉచ్చారణ ఏంటంటే, కొన్ని శబ్దాలు లేదా కొన్ని శబ్దాల కలయికను ఉచ్చరించడం కష్టమవుతుంది కదా! సో, అందువల్ల ఆ శబ్దాలను ఉచ్చరించడాన్ని పదే పదే పలుకుతూ అభ్యసింపచేయాలి. టీచర్ పదే పదే పలుకుతున్నప్పుడు ఖచ్చితంగా పిల్లవాడికి ఆ పదాలు కొన్ని డేస్‌కి అలవాటవుతాయి. అలాగే రేడియో ప్రోగ్రామ్స్‌లో కానీ, అలాగే టెలివిజన్ కార్యక్రమాలు చూడడం ద్వారా కానీ కొత్త పదాలను అభ్యసింపచేయడమే కాకుండా వాటి ఉచ్చారణ ప్రోత్సహించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మన పేరెంట్స్ ఏ ఛానల్ చూస్తున్నారని బట్టి కూడా మన భాష అనేది ఆధారపడి ఉంటుంది. మనం ఎక్కువగా న్యూస్ ఛానల్ చూస్తున్నారనుకో, న్యూస్ రిపీటర్ ఉపయోగించేటువంటి పదాలన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. సో, అలా మనకి పరిసరాల ప్రభావం అధికంగా ఉంటుంది. నెక్స్ట్ వాక్యాలను నిర్మించడం. 2 లేదా 3 సంవత్సరాల వయసులో 3, 4 పదాలు కలిగినటువంటి వాక్యాలను ఉచ్చరింపచేయాలి. ఆ వాక్యాలు అసంపూర్ణంగా ఉంటాయి. 3 సంవత్సరాల వయసు తర్వాత 5, 6 పదాలు గల వాక్యాలను చెప్పించాలన్నమాట. సో, ఇవన్నీ కూడా వాక్యాలను వారి చేత నిర్మిస్తే వారిలో భాషా వికాసం, భాషను కూడా అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ ఉత్తర బాల్య దశలో స్కూల్కి వచ్చేటప్పటికి బాలల భాష అహంకేంద్రీకృతంగా ఉంటుంది. అంటే శిశువు తన గురించి, తన అభిరుచుల గురించి, తన కుటుంబం గురించి మాట్లాడడం సర్వసాధారణం. సో, పూర్వ బాల్య దశ అంతమయ్యే నాటికి సాంఘీకరణ పొంది భాషను ఉపయోగించడం ప్రారంభమవుతుంది. సో, సాంఘిక సమూహాలు విస్తృతమై కొద్దీ బాలల భాషా వికాసం కూడా సాంఘీకరణ పొందడమే కాకుండా తక్కువ అహంకేంద్రీకృతం అవుతుందన్నమాట. సో, అహంకేంద్రీకృతంగా ఫస్ట్ ఉంటుంది. దాని తర్వాత వాడు సమాజంలో బాగా కలవడం వల్ల వాడి యొక్క అహంకేంద్రీకృత స్వభావం అనేది తగ్గి ఇతరుల గురించి కూడా ఆలోచించగలుగుతారు, ఇతరుల గురించి కూడా చెప్పగలుగుతారు. ఓకే. నెక్స్ట్ ఆలోచన. సో, ఆలోచన అనేది భాషతో ఖచ్చితంగా ముడిపడి ఉంటుంది. సో, పియాజే ప్రకారం భాషను ఉపయోగించి అనేక విషయాలను మనసులో పొందుపరుచుకోవడం జరుగుతుంది. మనం భాషను ఉపయోగించే అనేక విషయాలు మనసులో పొందుపరుచుకుంటాం. పియాజే చెప్పినట్టుగా స్కిమాటాల ద్వారా మనం స్కిమాటాల మార్పు చెందించుకుంటాం. సాంశీకరణ, అనుగుణ్యత ఇవన్నీ ప్రాసెస్లు చెప్పాడు కదా నాలెడ్జ్ కన్స్ట్రక్షన్లో. దాంట్లో భాగమే ఈ లాంగ్వేజ్ కన్స్ట్రక్షన్ కూడా. నాలెడ్జ్ అనేది వేరే ఏం కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా ఆలోచిస్తున్నాం అంటే తెలుగులో ఆలోచిస్తున్నాం. సో, ఎందుకు తెలుగులో ఆలోచిస్తున్నాం? సో, ఇంగ్లీష్లో ఆలోచించవచ్చు కదా. సో, ఎందుకంటే మన భాష తెలుగు కాబట్టి. సో, అలాగే భాష, ఆలోచన అనేది రెండు కూడా కనెక్షన్ ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్ భాషలోని ఉపవ్యవస్థలు. దీంట్లో 3 ఉపవ్యవస్థలు ఉంటాయండి భాషలో. ఒకటి ఫోనాలజీ, సెమాటిక్స్, ప్రోగ్మాటిక్స్. సో, ఇవి ఈజీ గుర్తుపెట్టుకోండి. ఫోన్ అంటే ఏంటి? సౌండ్. కాబట్టి మనం ఉచ్చరించే శబ్దాల క్రమాన్ని నిర్ణయించేది ఫోనాలజీ. నెక్స్ట్ సిమాటిక్స్ అంటే మీనింగ్ అని గుర్తుపెట్టుకోండి.
సో అంటే పదాల అర్థాలను అధ్యయనం చేయడం, పదాలు లేదా పదాల సమైక్యను ఉపయోగించి భాషను వ్యక్తపరచడం మన సిమాటిక్స్లో తెలియబరుస్తుంది. నెక్స్ట్ ప్రోగ్మాటిక్స్ అంటే ఈ సౌండ్స్, ఈ మీనింగ్స్ ఇవేవైతే ఉన్నాయో వీటిని సందర్భానుసారంగా అంటే భాషను సందర్భానుసారంగా, పదాలను సందర్భానుసారంగా ఉపయోగించగలగడమే ప్రోగ్మాటిక్స్. సో అంటే ఇప్పుడు ఒక పదాన్ని ఒక సందర్భంలో ఒక మీనింగ్తో ఉపయోగిస్తే అదే పదాన్ని వేరొక సందర్భంలో వేరొక మీనింగ్తో ఉపయోగించగలగడమే మన ప్రోగ్మాటిక్స్ అనవచ్చు అన్నమాట. సందర్భాలను అనుసరించి పదాలను ఉపయోగించగలగడం ప్రోగ్మాటిక్స్. ఓకే, బాలల్లో సంభాషణ సామర్థ్య వికాసం మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే ఇదంతా కూడా. సో నెక్స్ట్ ప్రత్యేక తరహా పదాలు, మర్యాద సూచించే పదాలు, దయచేసి, నమస్కారం, రంగులకు సంబంధించిన పదాలు. సో రంగులకు సంబంధించిన పదాలు, అలాగే సంఖ్యలకు సంబంధించిన పదాలు, కాలానికి సంబంధించిన పదాలు. సో ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి విషయాలే. నెక్స్ట్ ఉచ్చారణ, వాక్యాలను నిర్మించడం. సో ఇదంతా కూడా. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ భాషా వికాస దృక్పథాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి ఖచ్చితంగా పెట్టొస్తుంది. స్కిన్నర్, బండూరా, చామ్స్కీ వీళ్ళ యొక్క దృక్పథాలు అన్నమాట. అసలు భాష ఎలా ఏర్పడుతుంది అన్న దాని మీద స్కిన్నర్ ఒక దృక్పథం, ఒక పర్సెప్షన్ మీద ఉన్నాడు. బండూరా ఇంకో పర్సెప్షన్, చామ్స్కీ ఇంకో పర్సెప్షన్. ఆ పర్సెప్షన్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ స్కిన్నర్. జాగ్రత్తగా వినండి. అమెరికాకు చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తడు బిఎఫ్ స్కిన్నర్ అని అందరికీ తెలుసు. సో ఇతను ఏమంటాడంటే అభ్యాసన అంటే నేర్చుకోవడం అని అర్థం. ఏదో ఒక కార్యం, ఏదైనా నేర్చుకోవడం అనేది అర్థం. అందుకే ఇతడు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతానికి ఏమంటాడు? కార్యసాధన సిద్ధాంతం. అంటే ఏదైనా పని చేయడం నేర్చుకోవడం, అదే మనకి అభ్యాసం అంటే అని చెప్తాడు. సో ఇతను ప్రయోగం కూడా మనకు తెలిసిందే, కార్యసాధన సిద్ధాంతం నిబంధన. సో స్కిన్నర్ ప్రకారం అనుకరణ, పునర్బలన ప్రక్రియల ద్వారా, ఈ రెండు వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. అనుకరణ, పునర్బలన ప్రక్రియల ద్వారా భాషను పిల్లలు వేగంగా అభ్యసించడం జరుగుతుందని పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరంటే స్కిన్నర్. స్కిన్నర్ పర్సెప్షన్ ప్రకారం ఏంటి, భాష ఎలా వస్తుంది? పెద్దలను చూసి అనుకరించడం, పరిసరాల్లో ఉన్నటువంటి వ్యక్తులను చూసి అనుకరించడం, వాళ్ళు మాట్లాడేటువంటి భాషను అనుకరించడం. అలాగే అలా అనుకరించినప్పుడు ఎవరైనా పొగిడితే ఆ యొక్క పదాలను కంటిన్యూ చేస్తాడు. అలా అనుకరించినటువంటి పదాలను. ఎవరైనా తిడితే వాటిని అక్కడే వదిలేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు ఒక పిల్లవాడు. యూజ్ చేస్తున్నప్పుడు ఎందుకు యూజ్ చేస్తున్నావు అంటే మా పరిసరాల్లో పిల్లలు అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వీడు కూడా అనుకరించి యూజ్ చేస్తున్నాడు. టీచర్ ఏం చేశాడంటే అలా యూజ్ చేయకూడదని చెప్పి నాలుగు కొట్టింది. కొడితే అప్పుడు ఏమవుతుంది? పునర్బలనం అనేది నెగిటివ్ పునర్బలనం వచ్చింది కాబట్టి ఆ పదాలను యూజ్ చేయడం మానేస్తాడు. అదే ప్రోత్సహించింది, బాగానే ఉపయోగిస్తున్నారా, బాగానే ప్రోత్సహించారు, అప్పుడు పాజిటివ్ పునర్బలం వచ్చింది కాబట్టి ఆ పదాలను ఉపయోగించడం జరుగుతుంది. అంటే భాషను నేర్చుకోవడంలో స్కిన్నర్ యొక్క అభిప్రాయం ఇదే. అనుకరణ, పునర్బలన ప్రక్రియల ద్వారా భాషను పిల్లలు వేగంగా నేర్చుకుంటారంట. సో పదాలను శిశువు ఉచ్చరించినప్పుడు పునర్బలన కలిగించడం ద్వారా పదాలను నేర్చుకుంటాడు. అంతేగాక కొత్త పదాలను ఉచ్చరించినప్పుడు శిశువు తగిన ప్రోత్సాహాన్ని తల్లిదండ్రులు, పెద్దలు అందించడం వలన, ఉచ్చారణ దోషాలను సరిచేయడం వలన తమ భాషా సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారన్నమాట. సో పాఠశాల దశలో పిల్లల పదజాలం అత్యధికంగా అభివృద్ధి జరుగుతుంది. సో రేడియో, టెలివిజన్, ప్రసార మాధ్యమాలు ఇవన్నిటి ద్వారా కూడా మనకి సంభాషణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి దోహదం చేస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో స్కిన్నర్ ప్రకారం ఇదంతా పక్కన పెట్టాలి. స్కిన్నర్ ప్రకారం ఒకటి అడుగుతాడు. స్కిన్నర్ ప్రకారం భాష ఎలా జరుగుతుందంటే అనుకరణ, పునర్బలన ప్రక్రియల ద్వారా జరుగుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బండూరా దృక్పథం ఏంటి, ఇతని పర్సెప్షన్ ఏంటో చూద్దాం. సో కెనడా దేశానికి చెందినటువంటి ఆల్ఫ్రెడ్ బండూరా సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడని మనకు అందరికీ తెలిసిన విషయం. ఇతని ప్రకారం శిశువు తల్లిదండ్రులు, పెద్దలను వారు మాట్లాడే భాషా తీరును పరిశీలించడం వలన, అనుకరించడం ద్వారా భాషా వికాసం జరుగుతుంది అంటారు. ఇతను కూడా ఏమంటాడు, మనకి ఇతని సిద్ధాంతంలో అటెన్షను, రిటెన్షను, పెర్ఫార్మెన్సు, రీఇన్ఫోర్స్మెంటు, సో ఏదైనా ఉంటాయి కదా. సో మనకి అంటే ఫస్ట్ అటెన్షన్తో, అవధానంతో ఒకదాన్ని పరిశీలిస్తాడు. ఆ పరిశీలించిన తర్వాత దాన్ని దారంలో ఉంచుకుంటాడు. దారంలో ఉంచుకున్న దాన్ని సందర్భానుసారంగా మాట్లాడతాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ వర్డ్స్ అనేటువంటి వాటిని బాగా మంచి అనుకరణతో నేర్చుకున్నాడు అన్నమాట, అవధానంతో నేర్చుకున్నాడు. సో దాని తర్వాత దాన్ని దారంలో మైండ్లో ఉంచుకున్నాడు ఆ వర్డ్స్ని. తర్వాత ఏదైనా కోపం వచ్చిన సందర్భాల్లో గబుక్కున యూజ్ చేసేసాడు. సో అంటే పెర్ఫార్మెన్స్ యూజ్ చేసిన తర్వాత ఎవరైనా మంచిది, బాగానే యూజ్ చేసావు అన్నారనుకో, అది పునర్బలం అన్నమాట. అదే లాగిపెట్టి ఒకటి కొట్టారనుకో, అది నెగిటివ్ పునర్బలం. సో
అప్పుడు పాజిటివ్ పునర్బలం ఏర్పడినప్పుడు కంటిన్యూ చేస్తాడు. నెగిటివ్ పునర్బలం ఏర్పడినప్పుడు ఆపేస్తాడు. సో, ఇది బండూరా థియరీలు కూడా ఇదే కదా! రిటెన్షన్, పెర్ఫార్మెన్స్, రీఇన్ఫోర్స్‌మెంట్ ఇదే కదా ఉంటది. సో, కాబట్టి బండూరా కూడా ఏమన్నాడు, పరిశీలించడం, అనుకరించడం ద్వారా భాషా వికాసం జరుగుతుందంటాడు. సో, ఒక పదాలు గుర్తుంచుకోవాలి మీరు. సో, ఎవరైతే స్కిన్నర్ ఉన్నారో, ఆ స్కిన్నర్ ప్రకారం ఏంటంటే, అనుకరణ, పునర్బలన ప్రక్రియ ద్వారా. బండూరా ప్రకారం పరిశీలన, అనుకరణ ద్వారా. ఓకే. నెక్స్ట్ చామ్స్కీ ప్రకారం ఇతను డిఫరెంట్‌గా ఉంటాడు. సో, వాళ్ళిద్దరూ ఒకేలా కనిపించినా ఇతను కొంచెం డిఫరెంట్‌గా ఉంటాడు. ఇతను అమెరికాయే. బట్ భాషా గ్రహణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. లాంగ్వేజ్ ఎక్విజిషన్ థియరీ అంటారు. మనకి లెఫ్ట్ ఫ్రంటల్ లోబ్‌లో మన మెదడులో లెఫ్ట్ ఫ్రంటల్ లోబ్‌లో ఒక లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ ఉంటుందంటారనమాట. ఎల్ఏడి అంటారు. లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్. భాషా గ్రహణ యంత్రం ఉంటుందంటాడు. ఈ భాషా గ్రహణ యంత్రం అనేది మనం పుట్టినప్పుడే యాక్టివ్ అయిపోతుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కన్నడ మాట్లాడేటువంటి ప్రజల సమూహంలో పుట్టామనుకోండి, ఆ లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైసు ఏం రిసీవ్ చేసుకుంటుంది? కన్నడ లాంగ్వేజ్‌ని రిసీవ్ చేసుకొని అదే ఎగ్జిబిట్ చేస్తుంది. సో, అదే మన తెలుగు మాట్లాడేటువంటి వ్యక్తుల సమూహంలో పుడితే ఆ లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ ఏం చేస్తుందంటే తెలుగు నేర్చుకుంటుందన్నమాట. సో, అలా మన మెదడులో ఉన్నటువంటి లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అనేది మన పరిసరాల వల్ల ప్రభావితమయ్యి ఆ భాషనే మనం మాట్లాడతాం. అందుకే దాన్ని విశ్వ వ్యాకరణం అంటామన్నమాట. యూనివర్సల్ గ్రామర్ అంటాం. సో, ఇలా అని చెప్పి ఎవరు చెప్పారంటే, నోమ్ చామ్స్కీ చెప్తాడనమాట తన భాష గ్రహణ సిద్ధాంతంలో. అంటే భాష అనేది ఎక్విజిషన్ గ్రహించబడుతుంది అంటాడనమాట. సో, పిల్లల భాషను నేర్చుకోవడంలో అనువైన అంతర్గత సహజ సామర్థ్యంలో జన్మిస్తారంటారు. సో, వాళ్ళిద్దరూ ఏం చెప్పాడు స్కిన్నర్, బండూరా సహజ సామర్థ్యంతో జన్మిస్తారని చెప్పలే. అనుకరణ, పరిశీలన ద్వారా జరిగిపోతుంది అని చెప్పారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఇతను ఆల్రెడీ ఒక సామర్థ్యంతో సహజ సామర్థ్యంతో పుట్టడంతోనే సహజ సామర్థ్యంతో జన్మిస్తారు. శిశువు మెదడు భాషా నిర్మాణానికి అవసరమైనటువంటి నిర్మాణాల నుండి ఎప్పుడైతే శిశువు భాషా వినికిడికి గురవుతాడో అప్పుడు అవి పనిచేయడం ప్రారంభిస్తాయి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. శిశువు పరిసరాల్లోని పెద్దల భాషను ఎల్ఏడి ఆధారంగా ప్రాథమిక భాషా దత్తాంశాన్ని, అర్థాన్ని, వ్యాకరణాంశాలను రూపొందించుకోగలడి ప్రపంచంలో అన్ని భాషల్లో ఇదే వర్తిస్తుందని తెలిపాడన్నమాట. ఈ లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ ద్వారా చేస్తాడని చెప్పి నోమ్ చామ్స్కీ వివరించాడు. ఓకే. చామ్స్కీ ప్రకారం పిల్లల మెదడులో నిక్షిప్తమైనటువంటి సార్వత్రిక వ్యాకరణ సూత్రాల నిర్మాణం, సాధనం ద్వారా పరిసరాల్లోని భాషా నిర్మాణం అవగాహన చేసుకుంటారు. భాషకు సంబంధించినటువంటి ప్రాథమిక దత్తాంశం ఇవన్నీ కూడా రిపీటెడ్ వర్డ్స్ మాట ఇవన్నీ కూడా. సో, మెయిన్ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే స్కిన్నర్ ఏమన్నాడు? అనుకరణ, పునర్బలనం అన్నాడు. నెక్స్ట్ బండూరా ఏమన్నాడు? పరిశీలన, అనుకరణ అన్నాడు. నెక్స్ట్ ఇతనేమన్నాడు? లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ భాషా గ్రహణ యంత్రం అనేది ఉంటుంది, దాని ద్వారా జరుగుతుంది అన్నాడు. సో, కాబట్టి ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. మన ప్రీవియస్‌గా కూడా ఇక్కడి నుంచి క్వెషన్స్ వచ్చాయి. ఓకే. మరి 1 అవర్ అయింది కాబట్టి మిగతా క్లాస్‌ని తర్వాత వీడియోలో కంటిన్యూ చేద్దాం. నైతిక వికాసం అనేది చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. దాంతో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ.